తెలుగు ప్రేక్షకులు నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు రాలింగి నరసింహరావు గారు. ఆయన పేరు చెప్పగానే పెద్దలపైన చిరునవ్వు అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు అలాంటివి. దాదాపుగా ఆయన జీవితం మొత్తం కూడా సినిమా ఇండస్ట్రీకి అంకితం చేసినట్టు వ్యక్తి అనమాట. ప్రతి ఇంట్లో ఆయన చేసిన సినిమాలు డివిడీలు అయితే ఉండేవి. ఇప్పటికీ యూట్యూబ్లో చాలామంది ఎంటర్టైన్ అవుతున్నారు ఆ సినిమాల గురించి. రాలింగి నరసింహ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్ సార్. చెప్పారుగా ఇందాకే మీకు రాగానే చెప్పాను ఎలా ఉన్నారు అంటే చెప్పాను. హాస్యం తీసేవాడు కానీ రాసేవాడు కానీ చేసేవాడు కానీ ఎప్పుడు కూడా ఎంజాయ్ చేసేవాడు కానీ హాస్యాన్ని ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటారండి. సూపర్. ఎందుకంటే నవనాడులు కదులుతాయండి. ఎంత సార్? 73నా 72? 75 అండి. 75. ఓ ఎక్సలెంట్ సార్. అయితే ఎన్ని సంవత్సరాలు సార్ మన సినిమా జర్నీ? నేను 1971లో అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చానండి. 1971. అప్పుడు మీ ఏజ్ ఎంత సార్? 20 years అండి. 51లో పుట్టాను. బా, ఎట్ ది ఏజ్ ఆఫ్ 20th year వచ్చేసానండి. 20 years దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటే నాకు తెలిసి జీవితం మొత్తం ఇంకా 55 సంవత్సరాలు అయిపోయిందండి దగ్గర దగ్గర. 20 సంవత్సరాల వయసులో సినిమా ఇండస్ట్రీకి రావడం అంటే మామూలు విషయం కాదు. అప్పుడు ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి వెళ్తారంటే? లేదు, మా నాన్నగారికి తీసుకొని జాయిన్ చేశారండి. అవునా? ఎందుకంటే మా నాన్నగారు డాక్టరు. ఓహో. సో ఆయన ఏం చేశారంటే డాక్టర్ని పంపించాలనుకున్నారు, కానీ నాకు మెరిట్ మార్క్స్ రాలేదు. రాకపోతే నేను ఇంకా చదువు మానేసి కూర్చుంటే ఆయన అలా కాదు, నువ్వు ఫోటోగ్రఫీ వచ్చు కదా అని చెప్పి సినిమా ఫీల్డ్కి తీసుకొద్దాం. ఆయనకి నాటక రంగం మీద మక్కువ ఎక్కువండి. ఓకే ఓకే. కళాకారులను బాగా ప్రోత్సహించేవారు. మా ఫాదర్ డాక్టరు. ఓకే ఓకే. ప్రోత్సహించేవారు. ఆ అభిరుచితో నన్ను సినిమా ఫీల్డ్లో కెమెరామెన్ చేయాలని తీసుకొచ్చారండి. కెమెరామెన్ చేయదు? కెమెరా డిపార్ట్మెంట్లో జాయిన్ చేసి కెమెరామెన్ తీయాలని. అది కూడా ఎందుకు అనుకున్నారు, నేను చదువుకునే రోజుల్లో కాలేజీ రోజుల్లో చిన్న డబ్బా కెమెరా పెట్టుకుని ఫోటోలు తీసేవాడిని అండి. ఇద్దరు మిత్రులు సినిమా చూసి మాస్క్ వర్క్ చేసేవాడిని అండి. ఇది క్లోజ్ చేసి ఇది ఎక్స్పోజ్ చేసి ఇది ఓపెన్ చేసి ఇట్లాగా ఎక్స్పెరిమెంట్లు చేసేవాళ్ళు అయితే చేశాను. దాంతో నాన్నగారు ఇక్కడ తీసుకొస్తే అప్పుడు మాకు మా నాన్నగారి స్నేహితులు ఇక్కడ దాసనారాయణరావు గారు, అప్పుడు గురువు గారు డైరెక్టర్ అవ్వలేదు. ఓకే ఓకే. డైలాగ్ రైటర్ అండి ఆయన. ఆయన కానీ కోళ్ళ సత్యం గారు ఆర్టిస్ట్ కబడ్డియన్, కేతాగారు అని ఒక పబ్లిసిటీ ఆర్టిస్ట్ ఎన్టీఆర్ సంస్థకి పెర్మనెంట్గా ఆయన, వీళ్ళందరూ నాన్నగారిని డైవర్ట్ చేశారు. వద్దు, కెమెరా డిపార్ట్మెంట్లో జాయిన్ చేయొద్దు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ చేయడం, ఎందుకంటే స్టేజ్ అనుభవం ఉంది కాబట్టి అబ్బాయికి. ఆ విధంగా నాన్నగారి ద్వారా ఇక్కడికి వచ్చానండి. 20 సంవత్సరాలకే స్టేజ్ అనుభవం. కాలేజీల్లోనూ స్కూల్లోనూ నేను కోడి మేము అందరం కలిసి వేసేవాళ్ళం అండి. కోడి రామకృష్ణ గారు? కోడి రామకృష్ణ, నేను క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్, రూమ్మేట్స్, ఫైనల్గా గురుమేట్స్. సో ఆ విధంగా మేము అక్కడే నాటకాలు వేసేవాళ్ళం. అయితే నాకంటే సీనియర్ కోడి రామకృష్ణ నాటకాల్లో. ఓకే, నాటకాల్లో. ఓకే, నాటకాల్లో బాగా సీనియర్, అప్పటికే అద్భుతమైన సీనియర్ అండి రామకృష్ణ. మరి ఎంట్రీ ఈజీ దొరికిందా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో? ఎందుకంటే ఆ రోజుల్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్కి మంచి క్రేజ్ ఉండేది కదా. క్రేజ్ ఉండేది. కేతా గారికి ఉన్న పరిచయం మీద గురువు గారు ఆ సినిమాకి డైలాగులు రాస్తున్నారు, మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే. పుండరీకాక్ష గారితో వీళ్ళిద్దరూ చెప్పడం వల్ల నన్ను అప్రెంటిస్గా పెట్టుకున్నారండి. ఏంటి పరిస్థితి మీకు? అప్పటిదాకా దూరం నుంచి చూస్తున్న సినిమాల దగ్గరగా చుట్టడం స్టార్ట్ అయింది. నాకు సినిమా అంటే ఏంటో తెలియదు అసలు. సినిమా సెట్కి న్యాచురాలిటీకి డిఫరెన్స్ కూడా తెలియదండి నాకు తెలీదు. నన్ను సినిమా ఫీల్డ్లో నాన్నగారు వదిలేసిన తర్వాత రోజుకో ఉత్తరం రాయిరా నువ్వు, ఎందుకంటే అప్పటి వరకు తల్లిదండ్రులు వదిలిపెట్టలేను నేను. ఒకే ఒక సంవత్సరం రాజమండ్రిలో చదివిన ఆ ఒక్క ఆవిడదే రాజమండ్రి దగ్గరే కాబట్టి అండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి వచ్చేవాడిని ఇంటికి, పాలకొల్లు. బట్ మద్రాసు దూర ప్రాంతం. ఇన్ని కార్డులు కొని నాన్నగారు నేను క్షేమం అని రాసి వేసాయి అంతే, డేట్ వేసి అని ఇవ్వరండి. ఎక్కడండి వచ్చిన దగ్గర నుంచి పొద్దున్న తెల్లారుజామున 5ంటికి వెళ్ళేవాడిని షూటింగ్కి, రాత్రి 10ంటికి వచ్చేవాడిని. ఫస్ట్ టైం కాళ్ళు లాగేసేయండి, ఎందుకంటే త్రూ అవుట్ నిలబడి ఉండాలి. స్ట్రెయిన్. అప్రెంటిస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఏం చేయాలి, టైర్డ్ అయిపోయి పడుకుండిపోయేవాడిని. ఇలాగా ఆయనకి నేను ఉత్తరాలు రాయలేదండి. ఓ రోజు నాన్నగారు ఘాటుగా ఉత్తరం రాశారు. ఏంట్రా ఏమైపోయావు, ఉత్తరం ఒక ముక్క నేను క్షేమం అని రాయమన్నాను, అది కూడా రాయడానికి తీరిక లేదా అని బాధపడుతూ రాశారండి. అప్పుడు నేను ఓ రోజు రాత్రి దాన్ని, నేను క్షేమంగానే ఉన్నాను నాన్న, కాకపోతే తెల్లారుజామున మేము 5 o'clock వెళ్ళాలంటే నేను 3ంటికి ఇక్కడ లేవాలి,
అక్కడ హోటల్ దగ్గర నుంచోమన్నారు, బాయ్స్ టిఫిన్లకు వస్తారు కదా, ఆ బండిలో నన్ను ఎక్కించి తీసుకెళ్ళి ఊరు తీసుకెళ్ళిన తర్వాత ఆఖరి ట్రిప్పులో ఎవరైనా వస్తూ ఉన్నప్పుడు నన్ను ఆ ట్రిప్పులో నన్ను పంపించేవారు. వచ్చేదటికి ఇలాగ ఉండేది నాన్న అని చెప్పి టైర్డ్ అయిపోయి రాలేకపోతున్నాను, నేను క్షేమంగా అన్నాను, మీరు వర్రీ పడవద్దు అసలు లెటర్ రాకపోతే అని చెప్పి ఓ లెటర్ రాశాను. కానీ ఈ లెటర్ ఎక్కడ పోస్ట్ చేయాలి, మద్రాసు కొత్త నాకు ఐడియా రాలేదు. దన్మని వెలిగిందండి. మనం షూటింగ్ చేసే దగ్గర పోస్ట్ డబ్బా ఉందండి. ఓకే, సరే పొద్దున్నే దాంట్లో వేద్దామని చెప్పి జేబులో పెట్టుకుని అట్లాగే కూర్చున్నాను. తెల్లారుజామున లేచి శాంతాభవన్ హోటల్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కారు వచ్చింది, టిఫిన్లు అవి తీసుకున్నారు బాయ్స్, రావాయా ఎక్కు అన్నారు. ఎక్కాను, వెళ్ళాము. వెళ్ళగానే ముందు వ్యాన్ దిగ్గానే నేను ఆ పోస్ట్ డబ్బాలో వేసేసి అమ్మయ్య ఊపిరి పిచ్చుకొని టిఫిన్ తిన్నానండి. టిఫిన్ తిని లోపల సెట్లోకి వెళ్ళాను. సాగర్ గారు అసోసియేట్ డైరెక్టర్ అండి. మన సాగర్ గారు. ఓకే, చనిపోయిన సాగర్ గారు. కో డైరెక్టర్ వచ్చి బండిరెడ్డి నరసింహారావు గారు అని ఆయన చనిపోయారు. నందనరావు గారి బాహుమరిది. ఓకే, చిత్రపూర్ కాలనీలో ఉండి చనిపోయారు పాపం. ఆయన చాలా సినిమాలకు పనిచేశాడు. ఆయన మేము ముగ్గురమే, నేను అప్రెంటిస్ని, వాళ్ళిద్దరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్. వెళ్ళాం, కలిసాం, కూర్చుని షూటింగ్ చేస్తున్నామండి. ఈ లోపల ఫ్లోర్ ఇన్ఛార్జ్ వచ్చాడండి. ఎవరయ్యా ఇక్కడ రేలింగ్ నరసింహారావు అని అడిగాడండి. అంటే సాగర్ గారికి భయం వేసిందండి. ఏంటంటే ఏదో తప్పు చేసి ఉంటాడు, కొత్త కుర్రోడు కదా, అదే ఫ్లోర్ ఇన్ఛార్జ్ వచ్చి రేలింగ్ నరసింహారావు అంత పేరు పెట్టి అడగడం ఏంటి అని. ఏం జరిగింది అని చెప్పండి ఎవరో. ఇతనే నరసింహారావు ఏం చేసావు అని అడిగాడు నన్ను. అవి ఏం లేదు సార్, నేనేం చేయలేదే, టిఫిన్ చేసి నేరుగా లోపలికి వచ్చాను అని. అతను ఏం చేయలేదండి, అతనికి ఉత్తరం వచ్చింది, ఇద్దామని వచ్చాను అన్నాడు. ఉత్తరం ఇచ్చాడు, చూశాను. సాగర్ గారు ఏంటి సార్, నేను మా నాన్నగారికి రాసిన ఉత్తరం నాకు వచ్చింది తిరిగి, ఇప్పుడే వేసాను పోస్ట్ డబ్బాలో. ఎక్కడ వేసావు? అది ఆ డబ్బా పిచ్చినా కూడా కాదు, సెట్ అది పోస్ట్ డబ్బా సెట్ అట. అంతలా ఉండేవాడిని అండి నేను. సెట్ తెలీదు నాకు, న్యాచురాలిటీ తెలీదు, ఏమీ తెలీదు. అటువంటి వ్యక్తిని తీర్చిదిద్దిన వ్యక్తి నన్ను దాసనారాయణరావు గారు. ఎంత జర్నీ పట్టింది దాస గారికి, ఎలా చేరుకున్నారు? అంటే డైరెక్షన్ శిష్యుడిగా ఎలాగంటే అండి, ఆ పిక్చర్ అయిపోయిన తర్వాత రెండో పిక్చర్ లేదు మళ్ళీ నాకండి. గురువు గారు డైరెక్టర్ అవ్వలేదు, అప్పుడు స్క్రిప్ట్ తయారు చేసుకుంటున్నారు తాత మనోడు. మీరు చేసిన సినిమా పిక్చర్ ఫస్ట్ది మహమ్మద్ బిన్ తొగ్లక్. ఓకే ఓకే. పుండరీకాక్షి గారి బ్రదరు, కజిన్ బ్రదర్ తీశాడు సార్ ఆయన, జగన్మోహన్ గారు అని ఆయన తీశాడు. పుండరీకాక్షి గారు, బలరాము గారు దాని ఆర్గనైజేషన్ అండి టోటల్గా. అది అయిపోయిన తర్వాత ఖాళీ అయిపోయింది సార్. గురుగారు డైరెక్టర్ అవ్వలేదు. రోజు సాయంత్రం గురువుగారు ఇంటి దగ్గర కలుసుకునేవాళ్ళం మేము పైన. ఆయన రాసిన డైలాగులన్నీ మాకు మిత్రులు చాలా మంది ఉండేవాళ్ళం. అందరికీ చక్కగా వినిపించేవాడు ఆయన, సరదాగా కూర్చోబెట్టి గురువు గారు. అప్పుడు ఈవినింగ్ ఏం చేయాలనుకునే టైంలో ఓ రోజు పాండి బజార్లో అక్కడ నుంచి ఉండగా మొట్టమొదటి సినిమాకి పనిచేసిన ఒక కాస్ట్యూమ్ అసిస్టెంట్ వచ్చాడు, గోపాలకృష్ణ గారు అని. వచ్చి నమస్తే నరసింహారావు గారు, ఏంటి ఎక్కడున్నారు, ఏంటి ఏం చేస్తున్నారు, ఏ సినిమా అది అంటే, ఏమి లేదు ఖాళీగా ఉన్నాను. ఖాళీగా ఉన్నారా? అదేంటిది, మన గురుగారు డైరెక్టర్ అవ్వలేదు కదా, ఖాళీ అండి, ఎవరెక్కడ చెప్తారు నాకు తెలియదు, ఇక్కడ ఏమిని అన్నాను. అయితే నాకు కూడా రండి అని తీసుకెళ్ళాడు సార్ ఎంఎస్ రెడ్డి గారి ఆఫీస్కి. అక్కడ అసోసియేట్ అంజుబాబు గారు అని ఉన్నాడు. అంజుబాబు గారికి నన్ను పరిచయం చేసి, మా పాలకొల్లండి ఇతను డాక్టర్ గారు అబ్బాయి, పాపం చాలా బాగా పనిచేసాడు అప్రెంటిస్గా, మొన్న ఇక్కడ మనం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చూడండి సార్ అది ఇది అంటే, అప్పుడు ఎంఎస్ రెడ్డి గారితో చెప్పి నన్ను పెట్టారు. రెడ్డి గారు ఏం చేసేవా ఇంతకుముందు అంటే, ఒకే ఒక సినిమా చేశాను సార్ అప్రెంటిస్గాను అన్నాను. జీతం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అన్నాడు. నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను సార్ జీతం అన్నాను. నీకు జీతం ఇవ్వను నేను, నువ్వు ఎందుకంటే ఒకే సినిమా పనిచేసావు, పనిచేయి సినిమాకి, నేర్చుకో అన్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అన్నాను. అలా ఒక ఊరికి ఉపకారం అండి, కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్టర్. దాస్ గారా? దాస్ గారు అసలు అత్యద్భుతం అండి. అసలు ఆయన దగ్గర ఆ విధంగా చేరానండి. ఎంఎస్ రెడ్డి గారి దగ్గర గొప్ప విషయం ఉంది సార్. చెప్పండి సార్. ఏంటంటే నెలాఖరు అయ్యేటప్పటికి, ఆ నెల 30-31 సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పటికి అందరికీ జీతాలు కవర్లో పెట్టిచ్చేస్తాడు సార్ నీట్గా. ముందు 3 days బిఫోర్ వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి కొత్త నోట్లు తీసుకొస్తాడు సార్ ఆయన. ఆ నోట్లు దాంట్లో పెట్టి పేర్లు రాసి ఇచ్చేస్తాడు సార్ అందరికీ. అలాగే ఆ రోజు 30వ తారీఖు అందరికీ ఇచ్చారు, మా అసోసియేట్కి ఇచ్చారు, అంజుబాబు గారికి. మేము ఇద్దరం కలిసి వెళుతూ ఉండగా ప్రొడక్షన్ కృష్ణమూర్తి గారు వచ్చి, నరసింహరావు గారు రెడ్డి గారు పిలుస్తున్నారు మిమ్మల్ని అని. నేను వెళ్ళి, సార్ నమస్తే సార్, ఏంటి సార్ పిలిచారంటాను. నీకు జీతం లేదు కదే అన్నాడు. లేదు సార్, నేను ఏమైనా అడిగానా?
కృష్ణమూర్తి గారు మిమ్మల్ని అడిగాను, నేనేమన్నాను అని. అడగలేదు రేవయ్యా, లేదు కదా అని గుర్తు చేస్తున్నాను నేను అన్నాడు ఎంఎస్ రెడ్డి గారు. అవును సార్, ఇదిగో ఈ కవర్ తీసుకో. ఏంటి సార్ ఇది? చూసాను 50 రూపాయలు ఉందండి దాంట్లో. ఇదేంటి సార్, నాకు డబ్బులు కాదయ్యా, నీకు జీతం లేదు, కానీ నువ్వు ఇంటికాడి నుంచి ఆఫీస్కి రావాలిగా రోజును. అవును, నీ సొంత డబ్బులు పెట్టుకుని ఎందుకు రావడం, తీసుకెళ్ళి. కాదు సార్, పక్క మీదే సార్, వాకబుల్ డిస్టెన్స్. పిచ్చోళ్ళలాగా ఉన్నావా, ఇండస్ట్రీలో ఏం సంపాదిస్తావు నువ్వు, తీసుకెళ్ళు. నెల 50 రూపాయలు ఇచ్చిన 50 రూపాయలు కూడా వద్దంటారు. 50 రూపాయలు నెలలో ఇచ్చాడు సార్. మొదటి జీతం సార్ అది? మొట్టమొదటి జీతం నాకు 50 రూపాయలు ఎంఎస్ రెడ్డి గారి చేతుల మీదుగానండి. చేతుల మీదుగా సూపర్ అండి. అది అయిపోయింది. గురువు గారు తాతమ్మ నోట్ స్టార్ట్ చేశారు. ఆ సినిమా మధ్యలో ఉండగానే నేను వెళ్ళాను, గురుగారు నేను వచ్చేస్తాను సార్, నేను మీ దగ్గరికి జాయిన్ అవుతాను, మీరు సినిమా స్టార్ట్ అవుతుంది కదా అని. వద్దు, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఏ పని మధ్యలో వదిలేసి వెళ్ళిపోవద్దు ఎప్పుడూ కూడా. అది గుర్తుపెట్టుకో జీవితంలో. నువ్వు రేపు డైరెక్టర్ అయినా సరే బయటకు రావద్దు. ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే తప్పించి, లేకపోతే వద్దు. నేను రెండో సినిమా చేయకపోను కదా, చేస్తాను డెఫినెట్గా, దానికి వద్దుగా. ఆ సినిమా కంప్లీట్ చేశారా, అక్కడ ప్రాబ్లమ్స్ ఏమి లేవు కదా నీకు. అందులో దాస్ గారి దగ్గర దాస్ గారు, కేఎస్ఆర్ దాస్ గారు. సరే సార్ అట్లాగే అక్కడ కంటిన్యూ అయ్యాను సార్. అక్కడ ఒక గొప్ప నీతి చెప్పాడు సార్ ఆయన, ఒక విషయం నాకు. దాస్ గారు ఎట్లా ఉండేవాళ్ళు సార్ సెట్లో? సెట్లో బాగా స్ట్రిక్ట్ అనేవాళ్ళు కదా. చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు సార్. ఎవడన్నా తప్పు చేస్తే అరిచి తిట్టేస్తాడండి, అవసరమైతే కొడతాడు కూడానండి. కానీ ఆ డెడికేషన్, ఆ వరకే. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత భలే ఉంటాడండి ఆయన, భుజమే చేసి మాట్లాడతాడు దాస్ గారు. చాలా గొప్ప మనిషి అండి. సెట్కి వెళ్ళాడు అంటే వేరే యావిగేషనే లేదు సార్. వర్క్. నేను ఒక్కనే అసిస్టెంట్ డైరెక్టర్ అండి ఆ సినిమాకి, అంజుబాబు గారు అసోసియేట్. నేను పోరూరు అని ఆ ఊళ్ళో అక్కడ దగ్గరే, సిటీకి దగ్గరేనండి, అవుట్స్కట్స్, అవుట్డోర్ చేస్తూ ఉంటే అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఎలాగంటే డిజిటల్ కాదు మనకు అప్పట్లో, కాబట్టి ఎడిటింగ్ రిపోర్ట్ రాయాలండి. క్లాప్ బోర్డు మీద నెంబర్ వేయడానికి సుద్దముక్క కావాలి, చెరిపుకుని మళ్ళీ వేయడానికి గుట్ట కావాలి. ఈ చాక్ పీస్ని అక్కడ పెట్టుకునేవాడిని, ఈ గుడ్డని జేబులో పెట్టుకునేవాడిని. టేక్ అయిన తర్వాత రాయడానికి మీకు ఎడిటింగ్ రిపోర్ట్ కావాలి, బుక్, అది సంఖలో పెట్టుకునేవాడిని. ఈ క్లాప్ ఇచ్చి ఇలా కొట్టేవాడిని. ఆయన యమా స్పీడ్, ఎవరో దాస్ గారు. టేక్ ఓకే అయినట్టునే, ఓకే నెక్స్ట్ క్లాపిన్ అంటాడండి. అంటే మేము రిపోర్ట్ రాసే టైం లోపల అనేస్తాడు సార్ ఆయన. టేకులు కూడా అంతేనండి. నేనే ఎన్ని భారాన్ని మోస్తూ ఉండగా ఓ రోజు ఏం చేశానంటే, క్లాప్ బోర్డ్ రోడ్డు మీద పెట్టే దీని మీద రిపోర్ట్ ఎంత డీటెయిల్డ్గా రాయాలంటే చాలా డీటెయిల్డ్గా రాయాలి. అది క్లోజ్ షాటా, మిడ్ షాటా, ట్రాలీ షాటా, ట్రాలీ అయితే లెఫ్ట్ టు రైట్ వెళ్ళిందా, రైట్ టు లెఫ్ట్ వచ్చిందా, ఏ లెన్స్ వాడారు, దానికి ఏ రోజుని తీసాం ఆ షార్ట్ నెంబర్ అంతా, సీన్ నెంబర్ అంతా, టేక్ నెంబర్ అంతా, ఎంత డీటెయిల్స్ రాయాలి సార్. తీసిన 5 టేకుల్లో కూడా ఒక్కో టేక్ ఎందుకు కట్ అయ్యింది, ఆ రీజన్స్ రాయాలి పక్కనే. మీకు ఎడిటింగ్ రిపోర్ట్ ఇప్పుడు లేవు, ఆయన్ని లేవు, డిజిటల్ పక్కన కూర్చుని నెంబర్ అంతా, ఈ షార్ట్ ఈ నెంబర్ నోట్ చేస్తున్నారు అంతే. ఇలాగైపోయిందండి. ఎవరో లేక క్లాప్ బోర్డు అక్కడ పెట్టండి, నేను రోడ్డు మీద మోకాల మీద కూర్చుని ఎడిటింగ్ రిపోర్ట్ రాస్తున్నానండి. 2 పాదాలు అలా వచ్చినాయి సార్. పైకి చూస్తే దాస్ గారు అండి. లే అనండి, లేచాను. తీయది అనండి, క్లాప్ బోర్డు తీసానండి, కళ్ళకు అద్దుకున్నాడండి, ఒక క్లాక్ కొట్టాడు సార్ నన్నండి. అబ్బా సార్ ఏంట్రా ఇదేమనుకున్నావురా, ఇది క్లాప్ బోర్డు, మనకి సరస్వతిరా, ప్రొడ్యూసర్కి లక్ష్మిరా, దాన్ని నలుగురు నడిచే రోడ్డు మీద పెట్టేసి నువ్వు రిపోర్ట్ రాస్తావరా నువ్వు. అది కాదు గురువు గారు, ఎవరో లేరు ఇక్కడ పట్టుకోవడానికి, క్లాప్ బోర్డు లేపుకోవడానికి, అది ఇది, దానివల్ల ఇదిగో ఈడున్నాడు పనికి పనులు విధవా, ఈ మేకప్లు అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు, ఈడు ఖాళీగా ఉంటాడు, వాడికి ఇవ్వచ్చు కదా, సెట్లో నుంచున్నాడు, ఇదిగో కాస్ట్యూమ్ అసిస్టెంట్ ఉన్నాడు ఇక్కడ, వాడికి ఇవ్వచ్చు, లేదా సెట్ బాయ్ ఉన్నాడు, వాడికి ఇవ్వచ్చు. లేదు, ఆ పుస్తకం కింద క్లాప్ బోర్డు పెట్టుకుని, క్లాప్ బోర్డు మీద పుస్తకం పెట్టుకుని రాసుకో. డోంట్ డిగ్రేడ్ క్లాప్ బోర్డ్, నెవర్. ఇది మనకి ఆదిరా, సెట్లో అందరూ ఉండగానే సార్, ఇది మనకి ఇంపార్టెంట్, ఇది లేనిదే సినిమాయే లేదు అన్నాడండి. సూపర్గా. ఇప్పుడు ఈ రోజుల్లో నాకు అనిపిస్తుందండి, డిజిటల్ వచ్చిన తర్వాత కూడా క్లాప్ బోర్డ్తో పని లేదు, కానీ
పూజలో క్లాప్ బోర్డు పెడుతున్నాం. అవును. ఆ క్లాప్ బోర్డు ఫైల్స్ కలిపి డైరెక్టర్కి ఇస్తున్నారు. అంటే క్లాప్ బోర్డు ఇంపార్టెన్స్ చూడండి సార్. అవును. అది నేర్పాడు సార్ ఆయన దాస్ గారు నాకు. మ్మ్. వెరీ గ్రేట్ అండి. ఇప్పుడు నవ్వేడే తరానికి ఈ విషయం తెలియదు. అవును. అసలు ఏటింగ్ రిపోర్ట్ కూడా ఎలా రాస్తారో తెలియదండి ఇప్పుడు చెప్పాలంటే వాళ్ళకి. తర్వాత దాసరి గారు రెండో సినిమాకి వచ్చేసారండి. అది అయిపోయింది, ఖాళీ అయిపోయానండి. ఖాళీ అయిపోయింది, గురుగారిది రెండో సినిమా స్టార్ట్ అయిపోయింది. ఏది స్టార్ట్ అవుతుంది, సంసారం సాగరం. ఇంక దానికి నేను గురుగారి దగ్గరికి వచ్చేసాను. మొదటి సినిమా పెద్ద హిట్ కదా. పెద్ద హిట్ అండి. తాత మనోడు సూపర్ హిట్ కదండి. అందుకనే ఆయన నాకు వరుసగా 3 సినిమాలు చేయాలి అని రాయించుకుంటాడు అగ్రిమెంట్. ఎవరో ప్రతాపాట్స్ రాఘవులు గారు. ఓహో. ఎవరికైనా అవకాశం ఇచ్చినప్పుడు వరుసగా నాకు 3 సినిమాలు మీరు చెయ్యాలి అని రాయించుకుంటాడు. ఆ సినిమా ఫ్లాప్ అవుద్దో లేదో తెలియదు, సక్సెస్ అవుద్దో లేదో తెలియదు, ఆయన అగ్రిమెంట్ రాయించుకుంటాడు. కానీ 3 సినిమాలు పనిచేయాలి అదే అవకాశం ఇచ్చినందుకు. ఇచ్చినందుకు మిగిలిన ఇంకో 2 సినిమాలు పనిచేయాలి డైరెక్టర్గా. అలాగే. ఓ సూపర్. రెండో సినిమాకి వచ్చేసారు గురుగారి దగ్గరికి వచ్చా మూడో సినిమాకి. మూడో సినిమా. ఇంకా అక్కడి నుంచి ఆయన చనిపోయే వరకు ఆయన దగ్గరే ఉన్నాను సార్. ఆయనే నన్ను డైరెక్టర్ని చేసింది కూడా. డైరెక్టర్ చేయడానికి ఎంత టైం పట్టింది సార్ గురువు గారి దగ్గర వర్క్ నేర్చుకునే టైంలో? 73లో ఆయన దగ్గర జాయిన్ అయ్యాను సార్ నేను. 73 ఎండ్ తాత మనోడు రిలీజ్ అయిపోయింది, సూపర్ హిట్ అయిపోయింది. 73 వర్క్ స్టార్ట్ అయింది, ఇది సంసారం సాగరం. అప్పుడు జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయిన తర్వాత నన్ను 80లో డైరెక్టర్ని చేశారండి ఆయనే. 73 80లో 7 ఇయర్స్కి డైరెక్ట్ అయిపోయారు. అయిపోయాను, చేశారు ఆయన. దాస్ గారిది ఒక వర్కింగ్ స్టైల్. అవునండి. దాసరి గారు సెట్లో ఉంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే మాకు అప్పట్లో కొటేషన్ ఉందండి. కొమ్మినేని శాస్త్రిరావు గారు చనిపోయారు, గుర్తుందో లేదో, చక్రవర్తి గారి బ్రదరు. ఓకే ఓకే. ఆయన కూడా దేవతలారా దీవించండి అనే సినిమా డైరెక్ట్ చేశాడు గిరిబాబు గారిది. ఆయన కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాడు. ఓహో. ఆయన ఓ రోజు మాకు సరదాగా ఒకటి చెప్పాడండి. ఏంటంటే సరదాగా చెప్తున్నారు, గవర్నమెంట్ కుటుంబ నియంత్రణ అని పెట్టిందండి అప్పట్లో. కుటుంబ నియంత్రణ 2 లేక 3 గవర్నమెంట్ పాలసీ. దీన్ని మించకూడదు మీరు అని శిక్షార్హులు అని ఏదో పెట్టింది అప్పట్లో, జనాభాను కంట్రోల్ చేయడం కోసం. కొమ్మినేని శాస్త్రిరావు గారి కొటేషన్ ఏంటో తెలుసండి? కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లేకుండా మీకు కుటుంబ నియంత్రణ అమలు చేయాలి అంటే దాసరి గారి దగ్గర జాయిన్ అవ్వండి. అంటే రాత్రి 2 దాకా ప్రాణం తీస్తాడు, పొద్దున్నే 6కి వెళ్ళాలి మళ్ళీ ఆయన దగ్గరికి. కాపురం చేసి టైం ఇవ్వడండి ఆయన. దాసరి గారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆయన ఎంత డెడికేషన్, మమ్మల్ని ఎంత ఎలాగే వర్క్ చేయించుకోవడం అనండి. దాసరి గారికి పెళ్ళయిందా అప్పటికి? పెళ్ళయింది, పిల్లలు. ఓకే. ఆయన కూడా 2 మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. అవును. పద్మ గారు ఊరుకునేవారా ఈ రకంగా కష్టపడుతుంటే? పద్మ గారు ద్వారా ఈ దాంట్లో ఇంటర్ఫీర్ అయ్యేది కాదు. కాదా? ఓకే. లేదండి. అలాగే పద్మ గారు చేసే పనుల్లో గురువు గారు ఇంటర్ఫీర్ అయ్యేవారు కాదు. ఆవిడ కొంచెం యూనియన్స్ గొడవ, అవును, ఇలా చేస్తూ నాయకత్వం వహిస్తూ వాళ్ళకి వీళ్ళకి మంచి పనులు చేస్తూ ఎవరికన్నా ఏదైనా కావాలంటే చేస్తూ ఈయన ఇంటర్ఫీర్ అయ్యేవారు కదా. ఆయన అలాగే ఆవిడ అంతే టోటల్గా అది ఉండదండి. మాకు ఎప్పుడు కాఫీలు టీలు సప్లై అండి ఇంట్లో వాళ్ళతో చెప్పించి. సో ఆయన చండశాస్త్రం సార్ గురువు గారు వర్క్ విషయంలో. వర్క్ లేదనుకోండి, పొద్దున్నే మేము బెడ్రూమ్లో ఉంటాడు ఆయన, మేము పొద్దున్నే 6కి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోతాం. ఆయన లేచాడు అని కబురు వచ్చిన తర్వాత బెడ్రూమ్లోకి వెళ్తామండి. అంతవరకు వెళ్ళాం. లేచి అలా కూర్చుని వెళ్ళి ఊరిని ముఖం మామూలుగా కడుక్కుని వచ్చి కూర్చొని మమ్మల్ని అందరినీ కూర్చోమంటాడు ఈక్వల్గా ఆయనతో పాటు కుర్చీల్లో. సెట్లోనేమో మేము అందరం ఇలా నిలబడి ఉంటాం చేతులు కట్టుకుని, బట్ ఇంట్లో ఆయనతో ఈక్వల్గా కూర్చోమంటాడండి మమ్మల్ని. అలాగే భోజనం విషయంలో ఈక్వల్గా ఆయనతో పాటు మమ్మల్ని కూర్చుని తినమంటాడు. వర్క్ విషయంలో మాత్రం ఏదైనా తప్పు చేస్తే క్వశ్చనే లేదండి, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాడు ఆయన. ఓకే. ఆ విషయంలో పడ్డ సందర్భాలు ఉన్నాయి మనకేమన్నా? నాకు అలాంటివి రాలేదండి, ఎందుకంటే నేను చాలా సిన్సియర్గా ఉండేవాడిని అండి, చాలా సిన్సియర్గా. ఇంకా ఓకే. మొట్టమొదటి నుంచి మా నాన్నగారు డాక్టర్ కాబట్టి నేను చదువుకునేటప్పుడు ఒక టైం టేబుల్ వేసుకుని ఈ టైంలో చదువుకుందాం, ఈ టైంలో బయటికి సరదాగా వెళ్ళి తిరిగి వద్దాం ఫ్రెండ్స్ తోటి, మళ్ళీ వచ్చి చదువుకుందాం, మళ్ళీ ఈ టైంకి పడుకుందాం అని సిస్టమేటిక్గా అప్పటి నుంచి అలవాటు అయిందండి నాకు మా నాన్నగారి దగ్గర నుంచి. దానివల్ల నాకు ఆయన దగ్గర పెద్ద ఇబ్బందులు రాలేదండి గురువు గారి దగ్గర. ఓకే. నాకు ఎప్పుడు దాసరి గారు లేని లోటు ఇండస్ట్రీకి చాలా ఉందని చాలా సందర్భాల్లో చాలా మంది మాట్లాడారు స్టేజ్ల మీద. అవునండి.
ఆయన దగ్గరకు ఏదైనా సమస్యతో వస్తే అది పరిష్కారం అవ్వకుండా వెళ్ళదు, అది ఎంత పెద్దదైనా సరే. ఎంత పెద్ద అయినా సరే అండి. ఇట్లాంటి మీరు విక్టిమ్ అంటే మీరు చూసేవాళ్ళ మీరు? నేను కళ్ళారా చూశానండి, ఆ, ఎన్నో కళ్ళారా చూశాను ప్రాబ్లమ్స్ అండి. ఆ, ఆయన సాల్వ్ చేయడం ఉమ్, ఏమండి, ఇద్దరు కొట్టేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళిద్దరూ సపోజ్ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత ఇద్దరు నవ్వుతూ షేగానితో వెళ్ళేవారండి. ఆ రకంగా బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు. అలా చేసేవారండి ఆయన, యాజ్ ఇట్ ఈస్ టోటల్గా. సో ఏదైనా సరే న్యాయం చేసేవాడండి ఆయన. ఉమ్, ఆయనకి టెక్నీషియన్స్ అంటే ప్రాణం అండి. ఓకే. టెక్నీషియన్స్, ఎస్పెషల్లీ టెక్నీషియన్స్ అంటే ప్రాణం. ఆర్టిస్టులు కూడా అత్యద్భుతంగా చూసేవాడు, నో డౌట్ ఎట్ ఆల్. ఎస్, బట్ టెక్నీషియన్స్ అంటే ప్రాణం అండి. ఎస్, వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ముందుండేవాడు అండి. వాడు తప్పు చేస్తుంటే వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేవాడు, సమస్య లేదండి. ఎస్. అలా చేస్తాడండి ఆయన. ఎందుకంటే ఇండస్ట్రీ మొత్తం ఈ మధ్య కాలంలో బాగా నాంతా ఉంది, ఇండస్ట్రీలో అది జరుగుతుంది, ఇండస్ట్రీలో ఇది జరుగుతుంది అని చెప్పేసి. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు చాలా జరుగుతున్నాయి. గురువు గారు ఉండుంటే కొన్ని సమస్యలకు పరిష్కారాలు తీరేయండి, పరిష్కారం అయ్యాయి కొన్ని సమస్యలు. కానీ ఆ చొరవ తీసుకునే వ్యక్తులు తక్కువైపోయారండి. ఆ మధ్యకాలంలో భరద్వాజ్ గారు వచ్చారు ముందు మనకి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి, ఇవన్నీ పెద్దగాను. ఇప్పుడు ప్రతి వాళ్ళు నేనే అనుకుంటున్నారు. చిరంజీవి గారు ఉన్నారు ఇప్పుడు. చిరంజీవి గారు ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయకూడదండి, ఆయన ఎంటర్ అవ్వకూడదు. హెల్పింగ్, గొడవ, గందరగోళం ఎవరికన్నా ఏదైనా వస్తే చేయడం వరకు ఆయన ఓకే. బట్ రెండు వర్గాల మధ్యలో ఆయన ఇంటర్ఫీర్ అయ్యి జడ్జిమెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అంటే నా అభిప్రాయం చెప్తున్నాను, ఎందుకంటే అందరూ కావాలి ఆయనకి. టోటల్గా దాసనారాయణ గారు అంటే తట్టుకోగలడు, ఆయన ఇంక అసలు ఆయన్ని తిట్టినా తట్టుకోగలడు. బట్ చిరంజీవి గారు ఆర్టిస్ట్ మనకు, అవును, ఆయన ఎన్నో మంచి పనులు కూడా చేస్తున్నారు చిరంజీవి గారు. కానీ సమస్యలు పరిష్కరించడం అనే దాంట్లో ఆయన రాకూడదు అని నా అభిప్రాయం అండి. మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కువగా ఏ ఇండస్ట్రీ అని తీసుకోండి, ఏ ఇండస్ట్రీ కేరళ ఇండస్ట్రీ అయినా, తమిళనాడు అయినా, ఇప్పుడు మలయాళం అయినా, ఈ మధ్య కాలంలో ఎక్కువ మాడుతుంది ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మరి రీసెంట్ గా జానీ మాస్టర్ ఈ అమ్మాయి జరుగుతున్నాయండి. ఎట్లా ఉండేది సార్ అప్పట్లో, ఎలా ఉండదు ఇలాంటి అట్లాంటి ఎప్పుడు ఏమీ లేవు సార్ అసలు. ఒకవేళ అలాంటివి ఉన్నా కూడా బయటకు వచ్చేవి కాదు అసలు, టోటల్గా వచ్చేవి కాదు అసలు అండి. ఏదైనా ఉంటే సీక్రెట్ గా పరిష్కరించుకునేవారండి. ఓకే, టోటల్గా ఎంత పబ్లిక్ అయ్యేవారు కాదు, ఓపెన్ అయ్యేవాళ్ళు కాదు. బట్ ప్రాబ్లమ్స్ అనేది నాకు ఎప్పుడు అక్కడ కనిపించలేదు మాకండి టోటల్గా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఫెసిలిటీస్ బాగా పెరిగిపోయినాయి, ఇప్పుడు క్యారవాన్లు అన్నీ వచ్చేసినాయి. అంతవరకు ఎట్లా సార్ డ్రెస్ చేంజింగ్ అయినా కనీసం అక్కడే లొకేషన్లోనే, ఆన్ లొకేషన్లో ఉండేవి కదండి. ఉండేయండి, డ్రెస్ చేంజ్లు అయినా, సాంగులు చేస్తున్నా కానీ లొకేషన్లోనే చేసుకునేవారండి. ఇబ్బంది పడిన సందర్భాలు కూడా లేవు. హీరోయిన్స్ అందరూ. ఇప్పుడు మేము అవుట్డోర్ వెళ్ళామనుకోండి, అవుట్డోర్లో యూనిట్ వ్యాన్ ఉండేదండి. అవును, మళ్ళీ మనకి ఇచ్చిన హోటల్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రావాలి అంటే చాలా ఇబ్బందికరమైన విషయం అని ఆ వ్యాన్కి లోపల గుడ్డలు కట్టేసి మొత్తం లేడీస్ అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకునేవారండి లోపల. ఓకే, మా కళ్ళు ఎదురుకుండా ఒక కాశ్మీర్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే మేము అవుట్డోర్లు చేస్తూ ఉన్నప్పుడు అలా జరిగిన రోజులు ఉన్నాయండి. ఎక్సలెంట్. అయితే మీరు దాసరి గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు డైరెక్ట్గా టర్న్ అవడానికి ఎవరు సార్ ప్రోద్బలం ఎక్కువ? ఆయనే, గురువుగారే మొత్తం దాసరి గారే. ఏమీ లేదు సార్, సర్కస్ రాముడు అనే సినిమా చేశాను నేను కో డైరెక్టర్గా. ఓకే, సర్కస్ రాముడు సినిమా అయిపోయిన తర్వాత అదే ప్రొడ్యూసర్ కోవై చెలియన్ గారు నాకు రెండో సినిమా చేసి పెట్టండి అని గురువుగారి దగ్గరికి వచ్చారండి. ఓకే, ఓకే. వచ్చినప్పుడు గురువు గారు డైరీ ఫిలప్ అయిపోయింది. అబ్బో, ఆయన మామూలు కాదు కదా. చాలా ఫిలప్ అయిపోయింది. ఫిలప్ అయిపోతే నేను చేయలేనండి, నా వల్ల కాదు, అది కాదండి, చూడండి సార్ మనకి అది ఇది చేద్దామండి అంటే, ఓ పని చేయండి, నరసింహారావు డైరెక్టర్గా పెట్టుకోండి. ఆ సినిమా కో డైరెక్టర్గా పనిచేశాను నేనండి. నేను ఏంటి అనేది కోవై చెలియన్ గారికి తెలుసు. పెట్టుకోండి, నేను చూసి పెడతాను, స్క్రిప్ట్ సైడ్ కానీ రిలీజ్ కానీ అన్నీ నేను చూసి పెడతాను, నరసింహారావు డైరెక్టర్గా పెట్టుకోండి, షూటింగ్ అంతా ఆయన చేస్తాడు, డైలాగ్ కూడా నేనే రాసిస్తాను అని చెప్పాడు సార్ ఆయన. అంత భరోసా ఇచ్చి నన్ను అప్పుడు డైరెక్టర్ని చేశారండి. తీరా చూస్తే ఆ సినిమా ఏమైపోయింది, రెడీ అయిపోయి రిలీజ్కి వచ్చేటప్పటికి ప్రొడ్యూసర్ గారికి, డిస్ట్రిబ్యూటర్ కామరాజు గారు, పూర్ణ కామరాజు గారికి చిన్న భేదాభిప్రాయాలు వచ్చినాయండి. దాంతో ఆ సినిమా అలా పెండింగ్లో పడిందండి. గురువు గారు ఆయనకి చెప్పారు, ఈయనకి చెప్పేవారు, ఎవరు వినలేదు మాటండి. ఆయన ఎక్కువ చెప్తే బాగోదులే అని గురువుగారు ఊరుకున్నారండి. తర్వాత ఈ లోపల మళ్ళీ రామారావు గారి బావమరిది రుక్మాంగదరావు గారు, ఎన్టీఆర్ గారి బావమరిది, రుక్మాంగదరావు గారి బావమరిది రామ్మోహన్ రావు గారు అండి. అంటే రాంబాబు గారు అనేవాళ్ళం. ఆయన
రామారావు గారి రికమెండేషన్తో గురువు గారి దగ్గరికి నాకు రెండో సినిమా చేసి పెట్టండి సార్, నాకు సినిమా చేసి పెట్టండి సార్ అని వచ్చారు రాంబాబు గారు. ఓహో. అయితే రామారావు గారితో చెప్పారు, సార్ మీరు చూస్తున్నారు కదా నా డైరీ ఇలా ఉంది సార్, నేను చేయలేను సార్, మీరు ఏమనుకోవద్దు, అది ఇది లేదండి మనోడు కొంచెం చేసి పెట్టండి సార్, కొంచెం చాలా సినిమాలు తీసాడు అది ఇది. అయితే ఒక పని చేయండి, నరసింహరావుని పెట్టుకోండి, అప్పటికి నా సినిమా ఆగి ఉంది అవును కాబట్టి నేను చూసి పెడతాను అన్నారు. అదే నేను మావిడ అని నా ఫస్ట్ పిక్చర్ రిలీజ్ అయ్యిందండి. ఓహో. చంద్రమోహన్ గారితో. చంద్రమోహన్ గారి పిక్చర్. చంద్రమోహన్ గారు ప్రభ 100 రోజులు ఆడిందండి. ఓకే. 100 days చాలా బాగా ఆడింది. తర్వాత అదే బ్యానర్లో మళ్ళీ రెండో సినిమా ఏమండో శ్రీమతి గారిలో అని ఓ సినిమా ఆయనే చేశారు. మళ్ళీ ఆయనే ఇల్లంత సందడని ఇంకో సినిమా చేశారు రాంబాబు గారు. ఈ 3 సినిమాల తర్వాత అప్పటికే నాకు ఒక దున్నపోతుకి ముద్ర వేసేసి దేశం మీద వదిలేస్తారు కదా ఈ దున్నపోతు అని, అయ్యో అలాగే నన్ను కామెడీ డైరెక్టర్గా ముద్ర వేసి వదిలేశారు. ఇప్పుడు సోమన్ బాబు గారితో సంసారం సెంటిమెంటల్ సినిమా అండి. అదెలా మీరు అవకాశం అది తీసుకున్నారు? ప్రొడ్యూసర్ గారు ఓ రోజు కౌరు పంపించారు, శాఖమూరి రామచంద్రరావు గారు. కౌరు పంపిస్తే వస్తానండి షూటింగ్లో ఉన్నాను అంటే సాయంత్రం రండి అన్నారు. వెళ్ళాను నేను వాళ్ళ ఆఫీస్కి. సార్ ఇలాగా మనం ఒక రీమేక్ సినిమా శివాజీ గారు చేశారు, దాన్ని తెలుగులో తీయాలనుకుంటున్నాం. శివాజీ గారు చేసిన సినిమా అంటే తెలుగులో పెద్ద ఆర్టిస్ట్ అయ్యారు, ఎవరు సార్ మీరు అనుకో ఆర్టిస్ట్, మీరు ఆర్టిస్ట్ అంటే శోభన్ బాబు గారిని ఓకే అండి, శోభన్ బాబు గారు ఓకే చేస్తున్నారు, మీరు చేయాలండి అన్నారు. నాకు చాలా ఆనందం వేసింది, కానీ ఓ పక్కన బాధ. నేను రేపు చెప్తాను, మీరు శోభన్ బాబు గారిని అడగండి సార్, రేలంగి నరసింహారావు పెట్టుకుంటున్నానని అంటే అన్నాను. అక్కర్లేదండి మీరు ఓకే అనుకుంటే ఓకే అండి అన్నాడు. నేను రేపు చెప్తాను సార్ మీకు, నా డేట్లు ఇవ్వండి అన్నాను. ఎందుకు అన్నాను అంటే దాని వెనకాల ఫ్లాష్ బ్యాక్ ఉందండి. సోమన్ బాబుకి మీకు ఏముంది? అదే ఉంది ఫ్లాష్ బ్యాక్. గురువు గారు చాలా సినిమాలు తీసాడు, సోమన్ బాబు గారితో సెట్లో ఉండేవాడిని, అన్ని చేసేవాడిని, బళ్ళిపేటన సినిమా పనిచేయడం జరిగింది. బాగా క్లోజ్ అండి గురువు గారు సోమన్ బాబు గారు, బావా అనుకుంటారు, అంత క్లోజు. ఆయన దగ్గర ఉన్న శిష్యులందరినీ గౌరవించేవాడు ఆయన సోమన్ బాబు గారు. ఒక సినిమాకి శోభన్ బాబు గారి సినిమాకి నన్ను డైరెక్టర్గా పెట్టి 10 రోజులు స్టోరీ డిస్కషన్ జరిగిన తర్వాత నన్ను తీసేశారండి ఆ సినిమాకి. స్టోరీ సెట్టింగ్లో కూర్చున్న తర్వాత నాకు కోపం వచ్చిందండి. హీరో ప్రమేయం లేకుండా ప్రొడ్యూసర్ తీయడు కదా, అవును. సో శోభన్ బాబు గారే చేసుంటారు ఇది అని నేను తెలియకుండా శోభన్ బాబు గారి మీద గ్రడ్జ్ పెంచుకున్నాను. గురువుగారు సెట్కి వెళ్ళినప్పుడు అలా శోభన్ బాబు గారు షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు అలా ఉంటే వెనక నుంచి వెళ్ళేవాడిని, నేను ఆయన విష్ చేసేవాడిని కాదు పాపం, వెళ్ళేవాడిని చేసేసాను వచ్చేసేవాడిని అండి. తర్వాత ఈ సినిమా పిలిచి శోభన్ బాబు గారు హీరో అనగానే శోభన్ బాబు గారితో చెప్పండి సార్ రేలంగి నరసింహారావు డైరెక్టర్ అని అన్నాను. అక్కర్లేదండి మీ డేట్లు ఖాళీ ఉంటే ఓకే మనం చేసేద్దామండి అన్నాడు ఆయన. ఓకే అని నెక్స్ట్ డే మార్నింగ్ నేను వాళ్ళ మేకప్ మ్యాన్ అప్పారావు గారికి ఫోన్ చేసి నాకు శోభన్ బాబు గారు అపాయింట్మెంట్ కావాలి సార్ అంటే, ఇవాళ షూటింగ్ లేదు ఇవాళ రండి సార్ అన్నాడు. సరే వెళ్ళాను, కూర్చున్నాను. శోభన్ బాబు గారు వచ్చారు, పంచిని వైట్ వేసి లేచిన వాడు నమస్తే సార్ అది నమస్తే నరసింహారావు గారు రండి కూర్చోండి. ఏమీ లేదు సార్, శాఖమూరి రామచంద్ర గారు పిలిచి సినిమా అన్నారు, మీరు హీరో అన్నారు, అది మీకు ఇన్ఫామ్ చేద్దామని వచ్చింది. నాకు ఇన్ఫామ్ చేయడం ఏంటి, నేనే చెప్పాను ఆయనకి మిమ్మల్ని పెట్టుకోమని. ఆయన ఆనందంగా హ్యాపీగా ఒప్పుకున్నారు రేలంగి నరసింహారావు అనగానే. అలాగే సార్ మీరే చెప్పారా? నేనే చెప్పాను, మీకు ఆ డౌట్ ఉంది కదా? డౌట్ ఉంది సార్ అన్నాను. నాకు తెలుసు మీ డౌట్ ఏంటో, మళ్ళీ నా సినిమాకి నేను హీరోని మిమ్మల్ని తీసేశారు 10 రోజులు వర్క్ చేసిన తర్వాత. ఆ రోజు నుంచి నేను ఫీల్ అవుతున్నాను. ఆ ప్రొడ్యూసర్ గారు వచ్చి, సార్ నరసింహారావు గారిని డైరెక్టర్గా పెట్టుకున్నాం కదా, బిజినెస్ వర్కౌట్ అవ్వట్లేదు నాకు, మీరేమో ఇక్కడ ఉన్నారు, నరసింహారావు ఇక్కడ ఉన్నాడు, చిన్న లో బడ్జెట్ డైరెక్టర్ అతను, మీరేమో హై స్థాయిలో ఉన్నారు, నాకు బిజినెస్కి అడ్డు వస్తుందండి రేపు పొద్దున్న ఫ్యూచర్లోనూ కాంబినేషన్ అడ్డు వస్తుంది అన్నాడు. నాకు అర్థం కాలేదు, నేను నచ్చ చెప్పడానికి ట్రై చేశాను. ఏమంటే ఇక్కడ శోభన్ బాబుని చూస్తారు కానీ రేలంగి నరసింహారావుని చూడరు కదా అని చెప్పాను. లేదు ఆయన ఒప్పుకోలేదు, బట్ ఆయన ప్రాబ్లం ఆయింది. చూడండి సార్, నేను ఎప్పుడూ ఒక డైరెక్టర్ కానీ ఒక టెక్నీషియన్ కానీ ఎప్పుడు ఏ సినిమాలోనూ తీసేయలేదు పెట్టిన వాళ్ళని, ఇంకొకసారి ఆలోచించండి అంటే, కాదు సార్ నాకు బిజినెస్ అడ్డు వస్తుంది అని చాలా రిక్వెస్ట్ చేసి ఇంకా మీరు ఏమనుకోవద్దు దయచేసి అని వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి నేను ఫీల్ అవుతున్నాను,
ఎందుకంటే అక్కడ గురువు గారు నాకు బాగా అవుతాడు, ఆయన శిష్యుడు మీరు, నా సినిమాలకు పనిచేశారు, చాలా ఫీల్ అవుతున్నాను. ఏదైనా ఈ ట్రిప్ సినిమా వచ్చినప్పుడు చెప్పాలి అనుకున్నాను. లక్కీగా శాఖమూరి రామచంద్ర గారు రావడం, ఆయనతో చెప్పడం, ఆయన ఆనందంగా ఒప్పుకోవడం జరిగింది. మీరు హ్యాపీగా చేయండి సార్ అని. ఇంక సెట్స్ మీద అత్యద్భుతంగా ఉండేది అప్పుడు షూట్ అంటే మనకి 30 days అండి ఆ సినిమాలు ఎప్పుడు కూడా. అందులో అది రీమేక్ కదండి, శివాజీ గారు పద్మిని గారు యాక్ట్ చేశారు. అవును, దాంతో చాలా ఈజీగా అయిపోయిందండి సినిమా చక్కగా. దాంట్లో ప్యాడింగ్ కూడా ఎక్కువ ఉంది, మొత్తం బాగా ప్యాడింగ్ ఎక్కువ ఉందండి. రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు, సుధాకరు, రాజ్యలక్ష్మి, శంకరాభరణం రాజ్యలక్ష్మి, శారద గారు, అవును, మరి ఎంతమంది ఉన్నారు, ప్రసాద్ బాబు, కొలపూడి మారుతిరావు. మంచి హిట్ అయిందండి సినిమా. డైరెక్టర్ మామూలుగా టేక్ రెడీ అనే వరకు కూడా వాళ్ళు అందరూ ఒకే దగ్గర కూర్చునేవారండి. శోభన్ బాబు గారు అందరికి కూడా ఇప్పుడు బయట చెప్తుంది జాగ్రత్తలు ఎక్కువ చెప్పేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. అవునండి. సెట్లో ఎలా ఉండేది, మీతో ఎలా ఉండేది? మామూలు క్లోజ్గానే ఉండేవారండి. నాకు ఈ ఆస్తులు గొడవలు వాటిల్లో జాగ్రత్తగా ఉండండి అని ఎప్పుడు ఏమి చెప్పలేదు నాకు. ఆయన ఒక టైం ఇస్తే ఆ టైంకి వచ్చేవారండి. 6కి వెళ్ళిపోతానంటే 6కి వెళ్ళిపోయేవారండి. అంటే చెప్పే వెళ్ళేవారండి. అదే నరసింహరావు గారు 6 అవుతుంది, మనం ఏంటి మరి అని, ఇదిగో ఈ షార్ట్ అయిపోయిన తర్వాత వెళ్తారు గారంటే అలాగే సార్ అని ఊరు. నైట్ ఎఫెక్ట్ ఉంటే ముందు రోజు చెప్పాలి ఆయనకండి. నైట్ ఎఫెక్ట్ బయట అవుట్ సైడ్ తీస్తున్నాం అనుకోండి, నైట్ ఎఫెక్ట్ ఇండోర్ తీయగలం, డే టైం కూడా నైట్ టైం చేయొచ్చు ఇండోర్, బట్ వేరేజ్ అవుట్ సైడ్ చేయలేమండి మనం. అప్పట్లో చేశారు డే ఫర్ రైట్ అని కొన్ని భక్త కన్నప్ప వాటిల్లో చేశారు, కానీ మనం చేయలేం. అందుకని అది విఎస్ఆర్ స్వామి గారు చేశాడు ఆయన అప్పట్లో. మేము చేసేవాళ్ళం కాదండి, డే ఫర్ నైట్లు చేసేవాళ్ళం కాదు. అదే సో ముందు రోజు చెప్పాలి ఆయనకండి నైట్ ఎఫెక్ట్ అంటే. ఆయనతో అసలు ప్రాబ్లమే లేదు. నైట్ ఎఫెక్ట్ అని ప్రిపేర్ అవ్వడం అంటే ఏమీ లేదు సార్. నైట్కి ఇంకా నేను వెళ్ళట్లేదు అని డిసైడ్ అయ్యేవాడు, ఇంటి దగ్గర కూడా చెప్పేసి వచ్చేవాడు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేవారు కాదు, మధ్యాహ్నం నుంచి వచ్చేవారు అండి. అలాగే ఆరోగ్య జాగ్రత్తలు ఎక్కువ తీసుకునేవాడు సార్ ఆయన చక్కగా. సెట్కి వస్తే అసలు వేరే అన్నెసరీ థింగ్స్ ఏమి ఉండవండి. షార్ట్ ఏంటో అది చేస్తాడు, కూర్చుంటాడు. అంటే అన్నెసరీ థింగ్స్ అంటే అప్పట్లో మాత్రం ఏముండేది, సరదా ప్యాక్ ఆడుకునేవాళ్ళు ఏమో, ప్యాక్ ఆడుకుంటూ నవ్వుకుంటూ ఆ కబుర్లు ఈ కబుర్లు, వాడి మీద వీడి మీద సెటైర్లు వేసుకోవడం అలాంటివి ఉండేవి. కానీ ఈయన దగ్గర అవన్నీ ఉండేవి కాదు. అవన్నీ ఉండేవి కాదు. ఓకే, అంటే అవన్నీ మీరు దగ్గర నుంచి చూస్తుంటాడు, ఎందుకంటే మీరు మీ సినిమాలో మొత్తం క్యారెక్టర్ ఆర్టిస్టులు ప్యాడింగ్ మొత్తం ఎక్కువ ఉండేది, అందరూ ఎక్కువ ఉన్నారండి మీ సినిమాలన్నీ కూడా. అవునండి. మీ సినిమా కెరియర్లో 50 సంవత్సరాల్లో చాలా మంది ఆర్టిస్టులు పరిచయం చేశారన్నారు, హీరోయిన్లు ఎక్కువ పరిచయం చేశారు కదా మీరు? హీరోయిన్లు 3-4 అండి. ఒకటి తెలుగు సినిమాకి రేవతి, ఫస్ట్ సినిమా మందే, మానస వీణ. ఓకే ఓకే. ఆండాల్ ప్రొడక్షన్స్ అని మరో చరిత్ర తీశారండి, వాళ్ళది మానస వీణ. అది నాకు పెద్ద ఫోకస్ అవ్వలేదు నాకు, ఎందుకంటే కామెడీ సినిమా కాదండి అది. ఆ అమ్మాయి మన సినిమా ద్వారానే ఫస్ట్ వచ్చిందండి. అలాగే ఇలవర్సి అని ఒక అమ్మాయి ఉండేదండి, కల్పన అనేవాళ్ళం ఆ అమ్మాయిని. ఓకే ఓకే, కల్పన అని పేరు పెట్టాను. తెలుగులో బాపిరెడ్డి గారి సినిమాల్లోనూ వాటిలో కూడా చేసింది. ఆ అమ్మాయిని తెల్ల గులాబీలు అనే సినిమాకి మన సినిమా ద్వారానే మనం తెలుగు స్క్రీన్కి తీసుకొచ్చాం. తమిళ్లో చేశారు వీళ్ళిద్దరం, రేవతి గారు కానీ ఇదే. అలాగే భానుప్రియ చెల్లులండి, భానుప్రియ చెల్లులు, అమ్మ పేరు ఏదో ఉందండి. ఆ అమ్మాయిని ఫస్ట్ పిక్చర్ కాబోయే అల్లుడు అనే సినిమాలో పరిచయం చేశాం. అలాగే ముచ్చెర్ల అరుణ చెల్లులు ఒక అమ్మాయి ఉందండి, వైదేహి అని. ఆ అమ్మాయిని కూడా పెళ్ళానికి ప్రేమలేఖ ప్రియురాలకు శుభలేఖ అనే సినిమాలో చేసామండి. ఓకే. అలాగే శృతి అని ఒక ఆర్టిస్ట్ ఉండేదండి, కన్నడంలో నాకు తగిలింది ఆ అమ్మాయి, ఆల్రెడీ కన్నడంలో చేస్తుంది. ఆ అమ్మాయిని తెలుగుకు తీసుకొచ్చామండి మనవాడిని, ఇలా చేసామండి మనవాడిని. మీరు చేసిన సినిమాల్లో చాలా మందికి హీరోయిన్స్కి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉండేది. అవునండి, ఒక పాత్ర ఉండేది, ఒక పాత్ర హీరోయిన్ కూడా కథలో. అవునండి, చాలా మంది చాలా ఎలివేట్ అయ్యారు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, మన దివ్యవాణి గారు చెప్పిన ప్రతి ఏ ఇంటర్వ్యూలో అయినా మీ గురించి మాట్లాడకుండా అయితే ఉండదు నాకు తెలిసి. అదే అండి, ఇద్దరు పెళ్ళాల ముద్దులు, పోలీసు, ఎదురింటి మూడు, పక్కింటి పెళ్ళాం, అలాగే సంసార మెకానిక్ అని గురువు గారి సినిమాలు, ఎన్నింటిలో చేసిందండి. మంచి ఆర్టిస్ట్ అండి. బాబు గారి దగ్గర చేయగలిగిందండి, అందుకే వల్లే. బాబు గారు ఒక పక్షాన్ని నచ్చదు కొంతమంది, బట్ ఈ అమ్మాయి అక్కడ పెళ్లి పుస్తకం అనే సినిమా చేసింది కదండి. అయితే మీ దగ్గర ఇంకోటి సార్, మీరు డైరెక్టర్గా చేశారు, డైరెక్టర్గా చాలా సినిమాలు చేశారు, అయినా కానీ గురుగారు సినిమా స్టార్ట్ అయిందంటే గురుగారి దగ్గర ఉండేవాళ్ళు. విద్య నేర్పిన గురువు గారిని ఎలా వదిలేస్తామండి టోటల్గా. నేను ఖాళీ ఉంటే ఆయన రమ్మనివ్వరు, వెళ్ళిపోయేవాడిని, వెళ్ళి చేసుకుంటూ ఉండేవాడిని అండి అక్కడ టోటల్గా. ఆయన ఫూల్స్ అనే సినిమా తీస్తున్నారు, ఫూల్స్.
దానికి ఎవరో కో డైరెక్టర్లో నాకంటే సీనియర్ మోస్ట్ వ్యక్తులు దుర్గా నాగేశ్వరరావు గారు, ఓ ఎంఎస్ కోటారెడ్డి మ్మ్. కామెడీ డైరెక్టర్, నాకంటే ముందు కామెడీ డైరెక్టర్ అండి ఆయన. మ్మ్. వాళ్ళిద్దరు కో డైరెక్టర్లు దానికి. బా అయినా నన్ను ఆయన గురువు గారు, నరసింహరావు నీ షెడ్యూల్ ఏంటి? ఏమీ లేదండి, ఈ సినిమా అంతను ఉండు మ్మ్. అన్నాడు. సరే సార్ ఉన్నాను. టైటిల్స్ వేసేటప్పుడు మరి నీ పేరు ఎలా వెయ్యాలయ్యా అని అడిగాడు సార్ ఆయన నన్ను అడగడం ఏంటి? దాసనారాయణ గారు వద్దులేండి అది ఇది అని. కాదు సహాయ రచయిత అని వేస్తాను అన్నాడు. ఏంటి సార్ అన్నాను. సహాయ రచయిత. ఇమీడియట్లీ కాళ్ళ మీద పడిపోయి, ఏంటి సార్ మీకు నేను సహాయ రైటర్ ఏంటి సార్, సహాయ రచయిత ఏంటి సార్ బాబు వద్దండి, అసలు ఏ పేరు వద్దు అని చెప్పానండి. సరే అన్నాడు. ఓకే. ఆయన ఎర్ర బస్సు తీసేటప్పుడు ఎర్ర బస్సుకు పిలిపించాడు ఆయన. ఆయన కూర్చుని షార్ట్లు చెప్పుకునేవారు, నేను ఆర్గనైజ్ చేసేవాడిని కదా, మీరు చూశారు. అవును. సినిమా టైటిల్లో కంపల్సరీగా ఈ సినిమాకి టైటిల్ వెయ్యాలి అయ్యా నేను, క్వశ్చనే లేదు అని సెకండ్ యూనిట్ డైరెక్టర్ అని వేశారండి. వద్దు సార్ గురువు గారు అది ఇది అంటే. ఆయన చనిపోయినప్పుడు చాలామంది మాట్లాడుకున్నారు, ఆయన ఇంకా చాలా కాలం బతికేవాళ్ళు, అనవసరంగా సర్జరీ కోసం అనేది ఎల్లు చనిపోయాయని. యాక్చువల్గా ఎవరికి చెప్పా పెట్టకుండా చేయించేసుకున్నారని. ఆ బ్లాడర్ ఏదో వేశారటండి, ఫుడ్ ఎక్కువ వెళ్లకుండా. ఆ బ్లాడర్ క్లిప్ లాగంటే వేస్తారు, ఫుడ్ ఎక్కువ పట్టకుండానండి. అది లీకేజ్ ఉందట, ఎవరికి తెలియలేదండి, హోల్ పడిందట. అయ్యయ్యో అని విన్నాము. బట్ లేదండి, ఇంకో 10 ఏళ్ళు ఉంటుంది సార్ ఆయన. ఇప్పుడు హెల్తీగా ఉండి బాగా. ఆయన హాస్పిటల్లో ఉన్న 3 నెలలు సార్ మా ముగ్గురికి పనే. ధవళ సత్యం గారు, కోట రామకృష్ణ, నేను, మేము ముగ్గురు రెగ్యులర్గా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం సార్. ఈవినింగ్ 5 o'clock అయితే నాకు ఫోన్ చేసేవాడు ఆయన, నరసింహరావు వాళ్ళని తీసుకుని వస్తావా అనండి. నేను వీళ్ళిద్దరిని పికప్ చేసుకుని లిమ్స్కి వెళ్ళి 10 దాకా రాత్రి అండి. ఆయన ఎమర్జెన్సీ ఐసీయూలో ఉండేవాడు, దీనికి సెపరేట్గా కేటాయించారు ఐసీయూలో, పర్మిషన్ తీసుకున్నారు. సినిమా విశేషాలు సార్, ఏం జరుగుతుంది ఇండస్ట్రీ, ఏముంది, ఎలా ఉంది, వాడు ఎలా ఉన్నారు, వీరు ఎలా ఉన్నారు, ఇవ్వండి. 3 hours కూడానండి. నేను, ధవళ సత్యం గారు, కోట రామకృష్ణ, ముగ్గురం కూడా 150 సినిమాలు చేశారు ఆయన. ఇండస్ట్రీ మొత్తం ఆయన ఇంకా పొలిటికల్ గా ఎక్కువ టర్న్ అవ్వకుండా ఉంటే ఇంకొక 50 సినిమాలు చేస్తుండేవాడేమో, చేస్తుండేవాడు ఆ స్పీడ్కి. మామూలు స్పీడ్ కదా అది, చేస్తుండేవాడు. ఇప్పుడు రాఘవేంద్ర గారి కాంపౌండ్ ప్లస్ మన దాసరా గారి కాంపౌండ్ అనేవాళ్ళు కదా, కాంపౌండ్ లెక్క అనేవాళ్ళు కదా, కాంపౌండ్లు. ఆయన బిజీగా ఉండేవాడు, ఈయన బిజీగా ఉండేవాడు, పోటాపోటీగా సినిమాలు అనుకునేవారు. తీరా చూస్తే ఇద్దరు కలిసి స్టేజ్ల మీద కలుసుకుని మాట్లాడుకోవడంలో చేయడాలు ఆప్యాయంగా ఇలా ఉండేవారు. గురువు గారు ఎక్కువ నాగేశ్వర గారితో చేశారు కదా. నాగేశ్వర గారితో చేశారు, 24 సినిమాలో ఎన్నో చేశారు సార్, 24 అనుకుంటాను. ఆశా జ్యోతి అని హిందీ సినిమా అండి, అంటే శ్రీవారి ముచ్చట్లు. రాజేష్ ఖన్నాను రేఖ తోటి మైసూర్లో షూటింగు. ఈయనకేమో క్లాష్ వచ్చినాయండి, ఈయనకి వెళ్ళలేని పరిస్థితి. ఆయన సడన్గా వాళ్ళు డేట్లు ఇచ్చారు, ప్రొడ్యూసర్ గారు పెట్టేశారు. ఆ ప్రొడ్యూసర్ ఎవరంటే కోవై చెలియన్ గారు. గురువుగారు ఏం చెప్పారంటే చెలియన్ గారితో, నరసింహరావు తీసుకెళ్ళండి, నరసింహరావు వస్తాడు. నాకు హిందీ ఫ్లూయెంట్గా రాదు, కానీ అర్థం అవుద్ది వాళ్ళు చెప్పింది. డైలాగ్ డైరెక్టర్ ఉంటాడు ఎలాగాను, రాజ్ బల్దేవరాజ్ అని గురువు గారికి డైలాగులు అన్నీ ఆయనే టోటల్గా. నన్ను తీసుకెళ్ళారు మైసూర్ అండి. తీసుకెళ్ళిన తర్వాత షూటింగ్ అండి. ఆ మేకప్లో వేసుకునే ముందు గురువు గారిని కలవాలి ఒకసారి అన్నాడు రాజేష్ ఖన్నా గారు, రేఖను కలిసి మేము అక్కడి నుంచి మేకప్కి వెళ్ళిపోతామండి అని. ఆయన రాలేదండి, ఆయన బదులు ఆయన శిష్యుడు రేలంగి నరసింహరావుని పంపించారు అన్నారు. రేలంగి నరసింహరావు అని నన్ను తీసుకెళ్ళి పరిచయం చేశాడు. సారీ సార్ మేము చేయమండి అన్నాడు రాజేష్ ఖన్నా. రేఖ చెరియన్ గారు చెప్పారు, కాదు సార్ దాసనారాయణ గారు, సార్ నేను దాసనారాయణ గారు అసిస్టెంట్ని అండి. చెరియన్ గారు చెప్పారు, ఆల్రెడీ డైరెక్టర్ అండి, చాలా సినిమాలు డైరెక్ట్ చేశాడు, అది ఇది. కాదు సార్ ఆయన చెప్పలేదు మాకు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఏమన్నా గొడవలు వచ్చి డైరెక్టర్కి తెలియకుండా నన్ను తీసుకెళ్ళి చేయించేస్తున్నారా అని భావం కూడా ఉంటే ఉండొచ్చు కదండి వాళ్ళకి. అవునవును. సరే లేదు సార్, నన్ను గురువుగారు చెప్పే పంపించారు సార్ నన్ను. ఈ డైలాగ్ డైరెక్టర్ కూడా చెప్పాడు రాజ్బల్ దేవరాజ్ గారు. లేదు సార్ నాకు కూడా చెప్పారు ర్యాలీ చెప్పిట్లు మా ఇద్దరికి చెప్పలేదు. ఇమ్మీడియట్లీ ఆయనకి ట్రక్కాలు చేసాం సార్. అప్పుడు మార్నింగ్ కాబట్టి ఇంకా షూటింగ్కి వెళ్ళలేదు ఆయన లక్కీగా.
పంపించాం. ఫోన్ చేస్తే ఆయన చెప్పాడు, రాజేష్ గారు లేదండి ఈజ్ మై అసిస్టెంట్, ఆల్రెడీ డైరెక్టర్, ఈ డైరెక్టెడ్ సో మెనీ ఫిలిమ్స్ అని రేఖతోటి చెప్పాడు. ఆయన చెప్తే అప్పుడు వాళ్ళిద్దరూ సారీ నరసింహారావు గారు, ఎందుకంటే మాకు చెప్పాలి కదా, ఆయన పర్మిషన్ మేము తీసుకోవాలి అన్న ఉద్దేశంలో అన్న తర్వాత చేశాడు. సూపర్. ఆ షెడ్యూల్ ఫినిష్ చేసి వచ్చామండి మేము. సూపర్. అది ఈ ఇన్సిడెంట్ నేను ఎక్కువ ఎక్కడ చెప్పలేదు, ఎప్పుడు అవును, అవకాశం రాలేదు. అదే అదే మేము డైరెక్టర్లు అయినా కూడా ఖాళీగా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి వాడిపోయేవాళ్ళం అండి. పని చేస్తూనే ఉంటాం సెట్లో మేమండి. ఆ పని ఈ పని ఉంటుంది, అసిస్టెంట్ డైరెక్టర్ పని కూడా చేస్తామండి. గురువు గారు డైరెక్ట్ చేసిన నాగేశ్వరరావు గారిని మీకు డైరెక్ట్ చేసే అవకాశం ఒకటి వచ్చింది, అది ఎలా వచ్చింది సార్? దాగుడు మూతలు దాంపచ్చు. అది ఒకసారి ప్రొడ్యూసర్ గారు కౌరు పంపించారండి, BVSL అని ప్రసాద్ గారు. అవును. కౌరు పంపిస్తే వెళ్ళాను. ఏంటి సార్ అంటే ఇలాగా నాగేశ్వరరావు గారితో సినిమా అనుకుంటున్నాము అన్నారు. నాగేశ్వరరావు గారితో సినిమా అది ఇది అంటే నాగేశ్వరరావు గారితో చెప్పారంటే చెప్పామండి ఓకే అన్నారు ఆయన. నేను ఆయన సినిమాలకు పనిచేస్తున్నారు కదా, సరే కదా అని చెప్పి నేను ఓకే అనుకుని డేట్లో ఇచ్చేసామండి. ఇచ్చేసి ఆ విధంగా స్టార్ట్ అయిందండి మా జర్నీ నాగేశ్వరరావు గారితో. అసలు చాలా హ్యాపీగా సినిమా బ్రహ్మాండంగా ఫినిష్ అయిపోయిందండి. అది గురువుగారి సినిమాలతో కూడా మీరు పనిచేశారు, చాలా ఎక్కువ దగ్గర నుంచి చూశారు కదా మీరు? దగ్గర నుంచి చూశాను. నాగేశ్వరరావు గారితో చాలా అత్యద్భుతంగా ఉండేది సార్, సమస్య లేదు. ఆయనకి కథ చెప్పడానికి వెళ్ళారు సార్. ముందు నేను రైటర్ సత్యానంద్ గారు, దానికి డైలాగ్ రైటర్. కథ వచ్చి చక్రవర్తి అని చనిపోయాడు అతనండి. చక్రవర్తి సత్యానంద్ గారి కంటే చిన్నోడు, నా ఏజ్ కంటే కూడా 1 year 2 years చిన్నోడు అనుకుంటాను, లేకపోతే ఈక్వల్. కథ చెప్పడానికి వెళ్తే కథ చెప్పడానికి వెళ్ళాము సార్ ఇంటికి. అప్పుడు ఆయన ఇల్లు ఎక్కడో తెలుసు అండి, ఇక్కడ ANR సెంటర్, అవును, ఇక్కడ ఆ సర్కిల్ సుబ్రహ్మణ్య గారి ఇంటి పక్కనే. వెళ్ళాం. వెళ్ళిన తర్వాత నాగేశ్వరరావు గారు మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారండి. ఏంటి సార్ మంచినీళ్ళు మీరు తీసుకొచ్చి ఇచ్చారు అన్నాను. ఇంట్లో ఎవరో లేరు, బాయ్ ఏమో డ్రైవర్ని కలిపి సరుకులకు పంపించాను, అమ్మ బెడ్ మీద రెస్ట్లో ఉంది, కొంచెం నలతగా ఉంది అని. సరే అయిపోయింది, కథ స్టార్ట్ చేసాం. ఇంటర్వ్యూల్ దాకా చెప్పాం. చక్రవర్తి అన్నాడు, సార్ 5 నిమిషాలు రెస్ట్ తీసుకుందాం సార్, గ్యాప్ తీసుకుందాం సార్ అన్నాడు. ఓకే డన్ అన్నాడు. అని సార్ నాకు టీ ఇప్పిస్తారా అన్నాడండి. మీ ఇంట్లో ఎవరు లేరు కదా? అదే సార్, మా ఇద్దరికి కోపం వచ్చింది, సత్యానంద్ గారికి నాకునండి. ఎలా చూసాం మేమండి. అలాగే అని లోపలికి వెళ్ళి టీ చేసుకుని స్వయంగా తీసుకుని వచ్చాడు సార్ ఆయన. నాగేశ్వరరావు గారు మా ముగ్గురికి ఇచ్చాడు సార్ ఆయన. మేమిద్దరం సందేహిస్తున్నాం, నేను సత్యానంద్ గారు తీసుకోవడానికి. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం. తీసుకోండి అయ్యా పర్లేదు తీసుకోండి. అయిపోయింది, చెప్పేశాం. ఆయన కొన్ని చేర్పు మార్పులు ఏవో చెప్పారు, నోట్ చేసుకున్నాం. వస్తున్నాం, మెట్లు ఇలా దిగుతున్నామండి. సత్యానంద్ గారు ఉండబట్టలేక మధ్యలోకి వచ్చిన తర్వాత ఈ నెత్తి మీద ఒక్కడు కొట్టి, చక్రవర్తి బుద్ధి జ్ఞానం ఉందరా నీకు, ఇంట్లో ఎవరూ లేరు మనుషులు, నువ్వు టీ చేసేమని అడుగుతావా పట్టణ కొట్టాడు సార్ ఆయన సత్యానంద్ గారు. కొట్టేటప్పటికి నాగేశ్వరరావు గారు సత్యానంద్ అన్నారు. టర్న్ అయి చూస్తే ఆయన నన్ను ల్యాండ్ దాని మీద నించున్నాడండి ఆయన అక్కడ పైన. ఇటు రండి అన్నాడు. వెళ్ళాను సార్ మీ ఇద్దరం. సత్యానందరా నరసింహారా, ఏంట్రా వాడిని కొడితే ఇలా మాట్లాడతారు మీరు? అది సార్ ఆగండి, అతిథి దేవోభవ అంటే అర్థం తెలుసు కదా మీకు. ఇంటికి వచ్చిన అతిథులు దేవుడితో సమానం రావు. వచ్చిన వ్యక్తులకి సపర్యలు చేయవలసిన అవసరం అయితే సపర్యలు చెయ్యాలి ఇంటి ఓనరు, ఎవరు లేకపోతే. తప్పేంటి, వాడిని ఏమనొద్దు వెళ్ళండి అన్నాడు సార్. గ్రేట్, మహానుభావుడు, గ్రేట్. అది అయిపోయింది. షూటింగ్ స్టార్ట్ చేసామండి. చేసిన తర్వాత సంజీవరెడ్డి పార్క్లో, సంజీవయ్య పార్క్ అండి లో మేము మద్రాసు నుంచి వచ్చేవాళ్ళం ఇక్కడికి. షూటింగ్ అండి, సాంగ్ పెట్టాం. నాగేశ్వరరావు గారు, శారద గారు, రాజేంద్ర ప్రసాద్, వాణి విశ్వనాథ్, ఈ 4 మధ్యన సాంగ్ అండి. ఆ జంట ఈ జంట మీద నాగేశ్వరరావు గారు వచ్చారండి. అప్పటికే డ్రిజిలింగ్ పడుతుంది. మేము గొడుగులు ఎక్స్ట్రా నిలబడి ఉన్నాం. ఆయన కారు వచ్చి ఆగింది. సార్ డ్రిజిలింగ్ వస్తుంది ఆగండి సార్. ఆగి ఈ లోపల అసోసియేట్ని పిలిచాడు ఆయన. ఏమయ్యా ఒకసారి సాంగ్ వేయించు వింటాను అన్నారు. సాంగ్ వేశారు. ఈ లోపల పేపర్ ఇమ్మన్నాడు. పేపర్ తీసుకున్నాడు. లిరిక్లు చూస్తూ ఉన్నాడు ఆయన. చూసిన తర్వాత ఏదో
రాముడిది ఒకటే మాట ఒకటే బాట అది ఇది అని లిరిక్ అండి. వేటూరు గారు రాశారు. ఏంటి రాముడిది ఒకటే మాట ఒకటే బాట, ఏంటి నరసింహారావు దీని మీనింగ్ అన్నాడు ఆయన. ఏంటి సార్ మీరు నన్ను అడుగుతుంది మీనింగ్ ఏంటని అన్నాను నేను. లేదా ఆయన నిజంగా నాకు తెలియదు. ఆయన అలాంటి టెస్టులు చేస్తూ ఉంటాడు ఆయన ఎప్పుడు నాగేశ్వర గారు. కాదు సార్ అది కాదయ్యా నాకు నిజంగా తెలీదు, డైరెక్టర్గా చెప్పాలి కదా నాకు. నువ్వు ఇప్పుడు నాకు తెలియనప్పుడు ఆర్టిస్ట్కి అంటే ఏకపత్ని వ్రతుడు అని చెప్పడానికి వాడినటువంటి భాష సార్ అది. రాముడిది ఒకటే మాట ఒకటే బాట అని అన్నానండి. వేటూరు ఇలా చెప్పన్నాడా నీతోటి? వేటూరు గారు చెప్పండి ఏంటి సార్, దానికి ఎవరికైనా అర్థం అవుతుంది కదా అని. ఏమిలే నాకు అర్థం కాలేదు. ఇంతకీ సాంగ్ ఎలా ఉంది? బాగుంది కదా సార్ అన్నాను. ఆయనకు నచ్చలేదు సాంగ్, అది విషయం. అందుకనే ఈ ప్రశ్నలు అన్నీ నండి ఆయన. తారా ఎలా ఉంది సాంగ్? తారకు డౌట్ వచ్చేసింది. ఈయన ఎలా అడుగుతున్నాడు. ఇప్పుడు డైరెక్టర్కి ఏమో బాగుంది అని చెప్తేనేమో ఆయనతో దొబ్బు, బాగోలేదని చెప్తే డైరెక్టర్తో దొబ్బు. అలా సందిగ్ధులు కూడా బాగానే ఉంది చెప్పలేరులే మీరు అని రాజేంద్ర ప్రసాద్ గొడుగు వేసుకుని అలకెళ్ళిపోతున్నాడు. రారా నాకు తెలుసు ఏం చెప్పాల్సి వస్తుందో అని వెళ్ళిపోతున్నావు కదా మీ డైరెక్టరు. రైట్ ఎలా ఉంది? బాగానే ఉంది సార్. బాగుందని చెప్తావులే నువ్వు, అది ఇది నాకు నచ్చలేదు సార్ అన్నాడు ఆయన. నాగేశ్వర గారు ఫైనల్గా ఓకే సార్ థ్యాంక్ యూ సార్. ఎక్కడ ప్రొడ్యూసర్ గారు BVSLN ప్రసాద్ గారు మద్రాసు వెళ్ళారు సార్ పని మీద. వీడు షూటింగ్ క్యాన్సిల్ చేద్దాం చేసి ఆయన వచ్చిన తర్వాత సాంగ్ రికార్డ్ చేసి మళ్ళీ షూటింగ్ చేద్దాం సార్. నచ్చలేదు అనే వరకు బాగుంది సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అది మీ అభిప్రాయం. నచ్చినప్పుడు మీరు ఎలా చేయగలుగుతారు? ఈ ఎక్స్ప్రెషన్స్ పండవు, ఇవన్నీ రావు కూడాను. కానీ ఆయన వచ్చిన తర్వాత ఇంకో సాంగ్ రికార్డ్ చేద్దామంటే అది జరిగే పని కాదు సార్ అన్నాను నేను. ఏమయ్యా ఏంటి అలా మాట్లాడుతున్నావు అన్నాడు. కాదు సార్ రాజేంద్ర ప్రసాద్కి 2 సాంగ్స్ ఉన్నాయి, లేకపోతే ఈ రాజేంద్ర ప్రసాద్ గారే నాకు ఈ 2 నచ్చలేదు వేరే రికార్డ్ చేయమంటే ఏం చేయాలి సార్? నేను చేయను అంటేనేమో ఆ రోజు నాగేశ్వర గారు చెప్తే చేశారు కదా, నాకెందుకు చేయరని షూటింగ్ కొడతారు సార్ రేపు. ఇలాగ చేసుకుంటూ పోతే ఇంకెక్కడ చేస్తాను సార్ నేను మెలకబెట్టేశారు అన్నాడు. అది అడిగి ఆయన మాట అన్నాడండి, నీకు గురువుగారులకి తెక్కుందయ్యా. ఏమని పిలిచేవారు దాసర్ గారిని? నాగేశ్వర గారు దాసర్ గారు అని పిలిచారు. ఏమండి అని పిలిచేవారు. అంటే సార్ గురువుగారి తెక్కని నేను అన్నో కమాండింగ్ అండి, బట్ నేను ఏముందని చిన్న డైరెక్టర్ని రిక్వెస్ట్ అని మిమ్మల్ని అంతే, నాది సర్లే అని సైలెంట్గా అలా కూర్చున్నారు సార్. ఎవరు ఏం మాట్లాడలేదు సార్. కొంతసేపటికి డ్రిజిలింగ్ తగ్గిందండి. చూసాడండి, తారా డ్రిజిలింగ్ తగ్గినట్టుంది, సాంగ్ స్టార్ట్ చేద్దామా అన్నారు సార్. అప్పటి వరకు జరిగిద్దో తెలియదు మీకు అసలు. అందరం అలా బెగొట్టుకుని నుంచుని ఉన్నాం అందరూ నండి. అడుగు వేయలేము, తీయలేము, కదలలేము, ఈవెన్ ఏగ వాళ్ళని కూడా తోలుకోలేము. అలా ఉన్నాం పరిస్థితి. వచ్చారు 2 రోజులు సాంగ్ చేసేసారండి, అయిపోయింది. అందరికి చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయి తర్వాత 5 నిమిషాల్లో వాళ్ళ మేకప్ మ్యాన్ రాము గారు వచ్చాడు నా దగ్గరికి. సార్ పిలుస్తున్నారు మిమ్మల్ని అని. ఏం లేదు, కారు దగ్గర నిలబడి ఉన్నాడు ఆయన. కారు ఎక్కబోతూ ఫ్రంట్ సీట్లో ఉన్నారు. రావయ్య నరసింహారావు, నువ్వు మంచి డైరెక్టర్ అవుతావా, పైకి వస్తావు. డైరెక్టర్ అంటే ఎలా ఉండాలయ్యా, కమాండింగ్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, తను చేసే పని మీద ఇవన్నీ ఉండాలి. ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపెట్టి సార్ ఆయన. వెరీ గుడ్. కొట్టేశారు, మార్కులు కొట్టేశారు. అంటే నేను మార్కులు కొట్టేయడం కాదండి, ఆయన గొప్పతనం అదే. షూటింగ్ నిర్మలం మిల్లు ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఉంది, ఐడియా ఉందా మీకు? జూబిలీ చెక్ పోస్ట్ దగ్గర ఆ నిర్మలం ఇంట్లో షూటింగ్ చేస్తున్నామండి. ఓకే. కింద పైన డాబా ఉండేది అప్పుడు ఆవిడది. ముందు రోజు రాత్రి నాకు మా ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చిందండి మద్రాసు నుంచి. మా పెద్ద బావ మరి చనిపోయాడు బెంగళూరులో. అయ్యో. నాకు అసలు దుఃఖం వచ్చేసింది, ఏం చేయాలో అర్థం కాదు. ఇక్కడ చూస్తేనేమో నాగేశ్వరరావు గారు, శారద గారు, నిర్మలమ్మ, సత్యనారాయణ గారు, ఇంతమంది కాంబినేషన్ అండి. షూటింగు చాలామంది కాంబినేషను. ఏం చెయ్యాలి? నేను మా మిస్సెస్తో చెప్పాను, పని చేయండి, మీరు బెంగళూరు వెళ్ళిపోండి, మీరు నేను రాలేను,
ఎందుకంటే కాంబినేషన్ హెవీ కాంబినేషను. నేను ఈ షూటింగ్ అయిపోయిన తర్వాత వస్తాను నేను అని మా మిస్సెస్ వాళ్ళని ఏర్పాట్లు చేసేసానండి. బీవీఎస్ఎల్ఎన్ ప్రసాద్ గారికి ఫోన్ చేసి పక్క రూమ్లో ఉంటున్నాడు ఆయన, ఇంక చేసి ఇలా జరిగిందని వెళ్ళట్లేదు నేను, ఏవి కాంబినేషన్ కదా అది ఇది అని ఏం మాట్లాడలేక పాపం ఆయన ఫోన్ పెట్టేశాడు పాపం. నరసింహరావుని పంపిస్తే ఇంత కాంబినేషన్ ఎట్లాగా ఆగిపోద్ది, కానీ పంపించలేకుండా ఉండలేడు. ఆ సందిగ్ధంలో ఆయన ఏమి చెప్పలేకపోయాడు సార్ పాపం ఆయన. అయిపోయిందండి. తెల్లారి పొద్దున షూటింగ్కి వెళ్ళాను, 2-3 షాట్లు తీశాను సార్ నాగేశ్వర గారు వీళ్ళందరితోటి. ఒక షాట్ చెప్పాను సార్, కెమెరామెన్ అన్నాడు ఈ 10 నిమిషాలు టైం పడుతుంది సార్ ఈ షాట్ అన్నారు. ఓకే, టేక్ యువర్ ఓన్ టైం. నాకు పక్కన పొద్దు నుంచి దుఃఖం వచ్చేస్తుందండి. మా పెద్ద బావమరుదండి, నా మిసెస్ అన్నయ్య. సరే మా అసిస్టెంట్ డైరెక్టర్తో చెప్పి నేను పైన ఉంటాను టెర్రస్ మీద, షార్ట్ రెడీ అవ్వగానే నన్ను పిలువు అని చెప్పి పైకి వెళ్ళి పేరపెట్టి వాళ్ళ మీద కూర్చున్నాను. బడబడ కళ్ళం నీళ్ళు వస్తున్నాయండి. కింద నాగేశ్వర గారు, ఎక్కడ నరసింహరావు ఎక్కడ, ఏమా ఎక్కడ మీ డైరెక్టర్, పైన కూర్చున్నారు సార్. ప్రసాద్ గారు ఇటు రండి, మేమంతా ఇక్కడ కూర్చుంటే ఆయన ఏమైనా పెద్ద డైరెక్టర్ అనుకుంటున్నాడా, అక్కడ కూర్చున్నాడు వెళ్ళి పైన. నేను సత్యనారాయణ గారు నిర్మలం మేము అందరం ఇక్కడ కూర్చున్నాం కదా చాలామంది, మేము ఇక్కడ పెద్ద ఆర్టిస్టులు. ఆయన ఏంటి అక్కడ కూర్చోవడం, వెళ్ళి షార్ట్ రెడీ అయిన తర్వాత పిలవమన్నాడంట అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి చెవిలో చెప్పాడు సార్ ఈ విషయాన్ని. ప్రసాద్ గారు సార్ నేను అక్కడ ఏడుస్తూ కూర్చున్నాను, అలాగా భుజమే చేయి పడిందండి. టర్నే చూస్తే నాగేశ్వరరావు గారు సార్, సత్యనారాయణ గారు, నిర్మలం అందరం నిలబడి ఉన్నారు సార్, బీవీఎస్ఎల్ఎన్ ప్రసాద్ గారు. సార్ ఏంటి సార్ మీరు ఎంత పైకి వచ్చారు, ఏమయ్యా ఇంత దుఃఖంతో సినిమా షూటింగ్ ఎలా చేస్తున్నావు నువ్వు, చెయ్యాలా ఇప్పుడు నెసెసిటీయా? అది కాదు సార్, ఇలాగా మీ కాంబినేషన్ ఏంటి, ఇంకో రోజు కుదురుతుంది కాంబినేషన్, ఏ కొంపలు మునిగిపోయేది ఏముంది, మీ బావమరిది అంత్యక్రియలు మళ్ళీ జరగవు కదా, నువ్వు చూడలేవు కదా అంత్యక్రియలు మళ్ళీని. ప్రసాద్ గారు నేను సెట్ చేస్తాను మళ్ళీని, నరసింహరావు మధ్యాహ్నం ఫ్లైట్ ఏముందో కలూరు అని చెప్పి నన్ను మధ్యాహ్నం పంపించారు సార్. అంటే నాగేశ్వర గారు, అవును. సో అలా ఉంటాయి సార్ నాగేశ్వర గారితో. కోపం వస్తే కోపం ఉంటుంది మళ్ళీని, కోపం అవునా, కంప్లీట్ కోపం ఉంటున్నా చెప్తాడు, ఇలాంటి తప్పులు చేస్తున్నామని ముఖం మీదే చెప్పేస్తాడండి ఆయన. సూపర్. ఆయన గొప్ప విషయం అదేనండి, అంటే లోపల పెట్టుకోకుండా బయట చెప్తాడండి ఆయన. తప్పు చేస్తున్నావా నువ్వు చేసింది కరెక్ట్ కాదు అని చెప్పేస్తాడు సార్. మరి ఎట్లా సార్ ఇన్ని సినిమాలు తీశారు, ఇద్దరు స్ట్రైట్ వ్యక్తులు, ఇద్దరు స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులు, దాసరి గారు నాగేశ్వర గారు చేశానండి. బాగా కుదిరింది. అంటే మనకు అన్నెసరీగా ఏవి జరగవు కదండి వాళ్ళతోటి. అవును, టోటల్గా అవును. మనం ఏదన్నా తప్పులు చేస్తేనే, మనం తప్పులు చేయకుండా ఉండడానికే మ్యాక్సిమం ట్రై చేస్తామండి టోటల్గా ఆయనండి. ఓకే. ఎందుకంటే చిన్న విషయం అండి, ఆయన మేకప్ వేసుకున్న తర్వాత డ్రెస్ వేసుకోవడానికి కాస్ట్యూమర్ డ్రెస్ తీసుకెళ్తాడు కదా, తీసుకెళ్ళినప్పుడు ఏమడుగుతాడో తెలుసండి ఆయన, అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాడా ఈ డ్రెస్ మీకు అని చెప్పాడు సార్. యాక్చువల్గా మాకేంటంటే కంటిన్యూటీ ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పిందే వేసుకోవాలి, కంటిన్యూటీ లేనప్పుడు మీరు ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు. కానీ నాగేశ్వర గారు ఆ విషయం అలా కాదు సార్, కంటిన్యూటీ లేదు, ఏ డ్రెస్ అన్నా వేసుకోమన్నారా అని కాస్ట్యూమర్ చెప్తే అసిస్టెంట్ డైరెక్టర్ని పిలుస్తాడండి ఆయన. ఏ డ్రెస్ అన్నా వేసుకోవచ్చు అన్నారట, ఏంటి అకేషన్ ఏంటి, సందర్భం ఏంటి అని అడుగుతారు సార్. సూపర్ అండి, అది గొప్ప విషయం సార్ ఆయన దగ్గర. ఇలాంటివి చాలా ఉన్నాయి సార్ ఆయన దగ్గర, డిసిప్లిన్, డెడికేషన్, టైమింగ్ సార్ సూపర్. అసలు లెజెండ్స్ అందరితో పనిచేసే అదృష్టం కలిగిందని చెప్పుకోవచ్చు. ఒక రామారావు గారితో తప్పించి, కృష్ణ గారితో తప్పించి, నాగేశ్వర గారితో చేశాను, కృష్ణరాజు గారితో చేశాను, సోహన్ బాబు గారితో చేశానండి, అప్పట్లో ఉన్న పెద్ద ఆర్టిస్టులు. డైరెక్షన్ చేశారు, బట్ గురువు గారి దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు కుదరలేదా, రామారావు గారి దగ్గరగా, లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను కదా, చేశారు, అసిస్టెంట్ అసోసియేట్గా చేశానండి ఆయన దగ్గర. పోనీ చేశారు కదా, చేశాను అది కృష్ణ గారు చేశాను సార్. ఈ తరానికైనా ఏ తరానికైనా చెప్పుకుంటున్నాం సార్. ఇప్పుడు రామారావు గారి గురించి డెఫినెట్గా నటులంటే రామారావు గారు, రంగారావు గారు, సావిత్రి గారు అని చెప్పుకుంటున్నాం. అవునండి, వాళ్ళతో పనిచేసిన జ్ఞాపకాలు మీకు ఉన్నాయంటే మామూలు విషయం కాదు. రంగారావు గారితో పనిచేశాను, అదే సంసారం సాగరం అనే అసిస్టెంట్ డైరెక్టర్గా. సంసారం సాగరం అండి గురువు గారి దగ్గర, మరి కాబోలి వాళ్ళ క్యారెక్టర్ కదండి ఆయన. అవును, రంగారావు గారు ఆయనతో చేశాను, నేను ఆయన్ని చూశాను చేయడం. మహమ్మద్ బిన్ తుగ్లక్లో సార్ ఇంకా ఓల్డ్ ఆర్టిస్ట్ నాగయ్య గారు, చిత్తూరు నాగయ్య గారు చేశారు ఆ సినిమాలు. అసలు ఇలాంటి అన్ని మెమరీస్ అండి మాకు, చాలా బ్యూటిఫుల్ మెమరీస్. అసలు ఎలా ఉండేవాళ్ళు సార్, అంత స్టార్డమ్ పెట్టుకుని ఎలా ఉండేవాళ్ళు సెట్లు, అసలు
సెట్లో అంటే మీ అప్పుడు అందరితో నేను ఎలా చాలా ఉండేవాళ్ళు? చిన్నతనం, నేను మీ అందరితో? చిన్నతనం కదా, మొట్టమొదట పాదం పెట్టిన సినిమా. దూరంగానే ఉండేవాడిని కానీ ఉండేవాడిని. సెట్లో ఏ గొరసల్లో గొడవలు జరిగేవి కాదండి. చక్కగా సరదాగా ఉండేవారు. దాంట్లో రాజబాబు గారు, రమాప్రభ మరీ సరదాగా ఉండేవారు. ఇద్దరు గలగల్లాడిస్తూ నవ్విస్తూ ఉండేవారు ఎప్పుడు వాళ్ళిద్దరు. రిహార్సల్ చేసేవాళ్ళండి? చేసేవారు సార్, రిహార్సల్ చేసేవారు. రిహార్సల్ చేసిన తర్వాత టేక్కి వెళ్ళేవారు. ఇప్పుడు రంగారావు గారు, సావిత్రి గారు అంటే రిహార్సల్ వాళ్ళకు కూడా అవసరమా? అవసరం అండి, చేసేవాళ్ళా? వారికి కూడా అవసరం అండి. ఎందుకంటే కో ఆర్టిస్టులు ఉంటారు కదండి, అవును. కౌంటర్ ఎలా వస్తుందో తెలీదు కాబట్టి రిహార్సల్ అవసరం అండి డెఫినెట్గా. రంగారావు గారు కాస్త దూకుడుగా ఉండేవాళ్ళు అనేవాళ్ళు కదా, ఎస్వి రంగారావు గారు. చాలా ఇదిగా ఉండేవాడండి ఆయన, ఫెరేషియస్గా. ఫెరోషియస్గా ఉండవనండి. రెండోదేమో పెర్ఫార్మెన్స్లో అంత స్పీడ్గా ఉండేవాడు చక్కగా. సూపర్ అసలు. అదృష్టం దక్కింది మాకండి అందరితో పనిచేయడం. రంగారావు గారు, సావిత్రి గారు పోటీ పడేవాళ్ళు యాక్టింగ్లో. పోటీ పడ్డం ఏంటంటే, ఒక ఇన్సిడెంట్ చదివాను నేను. ఎస్విఆర్ గారు శత జయంతోత్సవాలకి నన్ను తీసుకెళ్లారు ఆంధ్రాలో. చాలా సెంటర్లకు తీసుకెళ్ళారు నేను. ఏమీ తెలియకుండా ఒక సినిమాయే మనం పనిచేసాం, ఆ సినిమా సంగతిలో మనకు తెలుసు అని నేను పసుపులేటి రామారావు రాసినటువంటి పుస్తకం ఉంది ఎస్విఆర్ మీద, తెర వెనుక విశేషాలు. అవునవును. అవన్నీ చదివి నోట్ చేసుకుని వెళ్ళానండి. దాంట్లో ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకండి. ఎంత గొప్ప ఒక తమిళ సినిమా షూటింగ్లో నట్టండి, శివాజీ గారు కూర్చున్నారట, రంగారావు గారు వచ్చారట. శివాజీ గారు లేచి రారా అది ఇది అని దగ్గరికి వెళ్ళేవరే అంటే చాలా చనువుగా మాట్లాడుకునేవారట. రే దౌర్భాగ్యుడా, ఈవేళ సీన్ అంతా నాదిరా, ఎవరో శివాజీ గారు, సీన్ అంతా నాదిరా అంటే దయచేసి నువ్వేమి ఎక్స్ప్రెషన్స్ గమ్ముని ఇవ్వకరా, అన్నెసరీ ఎక్స్ప్రెషన్స్ అవి ఇచ్చి మళ్ళీ నన్ను చూడడానికి ఎవడరు అని రిక్వెస్ట్ చేశాడట ఆయన. రంగారావు గారు రిక్వెస్ట్ చేస్తే దానికి రిక్వెస్ట్ చేస్తూ ఉండగా రంగారావు గారి దృష్టి గేట్ మీదకి వెళ్ళిందండి. అని అలాగేరా, కానీ మన ఇద్దరిని నవిలి తిని అవతల పారేసే వ్యక్తి వస్తుందరా చూడు. చూస్తే సావిత్రి గారు అంటండి. అమ్మా నిజమే, నేను అయితే రిక్వెస్ట్ చేశాను, ఇప్పుడు ఆవిడని ఏం చేయాలరా బాబు, నేను ఎట్లాగరా బాబు, ఇప్పుడు సీన్ అంతా నాది అని శివాజీ గారు ఉన్నాడట. అనుకుంటూ ఉండగా రంగారావు గారు మళ్ళీ గేట్ ఎంకి చూసి, ధైర్యంగా ఉండు, మనల్ని అందరినీ తిని అవతల పారేసే వ్యక్తి వస్తుందిరా అని చూస్తే కన్నాబ్ గారు వస్తున్నారటండి. అంటే అప్పుడు ఇంత కాంప్లెక్స్ లేకుండా సరదాగా చక్కగా అద్భుతంగా ఒకళ్ళనొకళ్ళు ఉండేవారని ఆ పుస్తకంలో రాసి ఉంటే నేను చదివాను సార్. ఇది ఎన్ని సభల్లో చెప్పానో ఇది నేనండి. ఎక్సలెంట్. మామూలు విషయం కాదు. రామారావు గారితో అనుభవాలు ఎలా ఉండే సార్? మేము దూరంగా ఉండేవాళ్ళం సార్, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు దూరంగా ఉండేవాళ్ళం. ఎందుకు అంటే భయం అండి ఆయనతో మాట్లాడడానికి. కానీ ఒకరోజు ఆయనే పిలిచాడు నన్నండి, నేను వణికిపోయానండి. సెట్లోకి వచ్చాడు, పేపర్లో న్యూస్ వచ్చిందండి, గురువుగారు ప్రెస్ మీట్ పెట్టి బెంగళూరులో నేను సొంత బ్యానర్ పెట్టాను తారక ప్రభు ఫిల్మ్స్ అని, దాంట్లో దుర్గా నాగేశ్వరరావు గారికి డైరెక్షన్ అవకాశం ఇస్తున్నాను, రెండో సినిమా రేలంగి నరసింహారావుకి ఇస్తున్నాను డైరెక్టర్గా అని పేపర్లో న్యూస్ వచ్చిందండి. ఇది అయిపోయిన తర్వాత ఆయన పొద్దునే పేపర్ చదివి అలవాటట రామారావు గారికి. భోజనం చేసేసి మిడ్ నైట్ మేకప్ వేసుకుని ఇంక స్టోరీ డిస్కషన్లో కూర్చుంటారట అక్కడ మద్రాసులో ఉండగా. ఇక్కడ ఎవరు ఉంటారు ఉండదు కాబట్టి పేపర్ తీసుకుని క్షుణ్ణంగా చదివినప్పుడు ఈ న్యూస్ చదివాడు ఆయన. సెట్కి వచ్చారండి సర్కస్ రావుడు మన బెంగళూరులో ప్యాలెస్లో వచ్చి, దుర్గానాగేశ్వర గారు రండి, కంగ్రాట్స్, మీ గురువుగారు సినిమా అనౌన్స్ చేశారు, మీకు చూశారు కదా, థ్యాంక్ యూ సార్ అన్నాడు. ఎక్కడ రేలంగి నరసింహారావు అన్నాడు. సార్ నేను అసిస్టెంట్ డైరెక్టర్, నా పూర్తి పేరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి ఆయన, నేను ఏదో ఫైల్స్ అవి చెక్ చేస్తుంటగా దుర్గానాగేశ్వర గారు వచ్చి, నరసింహారావు గారు రామారావు గారు పిలుస్తారు. రామారావు గారు పిలుస్తున్నారు, ఆయన తప్పు ఏదైనా చేస్తేనే పిలుస్తారు. ఏంట్రా అని వెళ్ళి వణిపోతే వెళ్ళి, సార్ నమస్తే సార్ పిలిచారంట. గురువుకి శిష్యుడు, శిష్యుడికి గురువు పంగనామాలు పెట్టే రోజులు ఈ రోజులు. ఏంట్రా నాకు చెప్తున్నాడు ఇది ఈయన. గురువు శిష్యుడు, శిష్యుడు గురువు పంగనామాలు పెట్టే రోజుల్లో మీ గురువు మీకు అవకాశం ఇచ్చాడు దర్శకుడుగా, ఆయన పేరు జీవితాంతం నిలబెట్టండి మీరు, మీ పిక్చర్కి నేను వచ్చి కొబ్బరికాయ కొడతాను. ఎక్సలెంట్ అన్నాడు సార్ మహానుభావుడు. నమస్కారాలు సార్, థ్యాంక్ యూ సార్
అంటే చెయ్యి చేసేటండి ఆయన చెయ్యి ఏమిస్తాం మనం నమస్కారాలే కదండి. ఆయన చెయ్యి పట్టుకుని నమస్తే సార్, థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోయారు. ఆ విధంగా ఆశీస్సులు ఇచ్చాడు సార్ ఆయన. వచ్చారా చెప్పినట్టు? వచ్చాడండి, కొబ్బరికాయ కొట్టాడండి ఆయన. అవునా? కొట్టాడు. ఎక్సలెంట్ అండి. ఆయనేనండి బాబు, అసలు మామూలు విషయాలు కాదు, మామూలు విషయం కాదు. ఇలాంటి ఆయన తోటి తర్వాత ఇది అయిన తర్వాత ఆయనకి ఎంత మెమరీ పవర్ అని చెప్పడానికి ఒక ఇన్సిడెంట్ చెప్తాను సార్. రామోజీరావు గారి సినిమా నేను చేసిన సుందరి సుబ్బారావు, దానికి నంది అవార్డు వచ్చిందండి. బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు ఆది విష్ణువు గారు, రేలంగి నరసింహారావు కలిపి ఇచ్చారు. తీసుకోవడానికి వెళ్ళేవాడు మేము ఆంధ్ర. ఇక్కడ ఆంధ్ర వచ్చాం మద్రాసు నుంచి. మద్రాసులో ఉండేవాళ్ళం అప్పట్లో. వచ్చామండి. వచ్చిన తర్వాత జూబ్లీ గెస్ట్ హౌస్ ఉంది కదండి, దాంట్లో లంచ్ పెట్టారు మా అందరికీ, అవార్డు విన్నర్స్ అందరికీ. అందరినీ ముందు లైన్లో నుంచోబెట్టారు, రామారావు గారు వస్తున్నారు అని లైన్లో నుంచున్నాం. పెద్ద పెద్దవాళ్ళు అందరూ ఉన్నారండి, రమాప్రభ వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ మొత్తం. ఆయన వచ్చి రాగానే ఒక్కొక్కళ్ళని పేరుని పెట్టి పలకరిస్తున్నారు సార్. బాగున్నారా రమాప్రభ గారు, బాగున్నారా సత్యనారాయణ గారు, బాగున్నారా వెంకట గారు, ఇట్లాగా. నా పేరేం గుర్తుంటుంది, నేను అసిస్టెంట్ డైరెక్టర్గానే పనిచేశాను కదా, నేను అంతే తప్పించి నా పేరేం తెలుస్తుంది, ఏం తెలీదు. నా దగ్గరికి వచ్చారు, నరసింహారావు గారు, రేలంగి గారు బాగున్నారా, రేలంగి నరసింహారావు గారు బాగున్నారా అన్నాడు సార్ ఆయన. నేను అలాగ నోరావలించవలిస్తూ అసలు నమస్తే అని చెప్పడానికి కూడా మనసు రాలేదు. అంటే ఎంత మెమరీ పవర్ చూడండి సార్. సీఎం అండి అప్పటికి కరెక్ట్ ఫస్ట్ టైం సీఎం అయ్యాడు ఆయన 84లోనే మాకు ఈ అవార్డ్స్ టోటల్గా 1984. సూపర్. సో అలాంటి వ్యక్తులు మహానుభావులతో పనిచేయడం అనేది మాకు గర్వకారణం సార్, చరిత్రలో మిగిలిపోయింది మాకండి. ఎన్ని సినిమాలు చేశారు సార్ ఉషా కిరణ్లో రామోజీ గారి? నేను ఒక సినిమా అండి. ఒక సినిమా చేశారు. ఓకే. ఆయన గొప్పోడే. ఎవరు? రామోజీరావు గారు. ఆయన సినిమాకి నాకు ఫోన్ చేయించారు నేను మద్రాసులో ఉండగా. అట్లూరు రామారావు గారు ఐడియా ఉంది కదా, చనిపోయారు. ఆయన ఫోన్ చేశారు, ల్యాండ్ నెంబర్సే అప్పట్లో. ఫోన్ చేసి నరసింహారావు గారు మీ దగ్గర ఏదో ఒక కథ ఒకటి ఉందట, తమిళ నాటిక మీరు కొన్నారట, జగదీష్ బాబు చెప్పాడు, అది మాకు చేస్తారా? ఉషాకిరణ్ మూవీస్లో మేము సినిమాలు చేస్తున్నాం, మీకు తెలుసు కదంటే. అవునండి చేస్తున్నారు, ఫస్ట్ ఏదో ఇప్పుడు జంజాల గారితో స్టార్ట్ చేయబోతున్నారు కదా అన్నాను. అవునండి, రెండో సినిమాగా మీరు చేద్దాం అనుకుంటున్నాము, మీరు చేస్తారా? ఎందుకు చేయం సార్, రామోజీరావు గారి సినిమా అంటే ఇంకేంటి సార్? కాదు, 10 నిమిషాలు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోండి మీరు, ఆయన ఈ విషయాన్ని గుర్తు చేయమన్నారు మీకు అన్నాడు. చేయడానికి ఏముంది సార్, మీ గొప్ప సంస్థ నన్ను పిలిచే అవకాశం ఇస్తూ ఉంటే నాకు ఏంటి సార్ నాకు అసలు అన్నాను. మీకు ఇంకా అర్థం కాలేదు, ఆ కాంపౌండ్లో ఈ కాంపౌండ్లో వాళ్ళడానికి లేదు. ఓకే ఓకే ఓకే. అవును అవును, గురువుగారు అప్పుడు పేపర్ కూడా పెట్టారు కదా అని అప్పుడు రామారావు గారు గుర్తు చేశారు. రామోజీరావు గారికి దాసరి గారికి పడేది కాదు కాబట్టి మరి మీకు ఇబ్బందులు ఏమన్నా వస్తాయేమో కనుక్కోమన్నారు అన్నాడు రామారావు గారు. నాకు అటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు సార్, ఐఎమ్ హ్యాపీ, చేస్తాను, మీకు వినిపిస్తా అన్నాను. వచ్చాను, తమిళ రైటర్ నేను వచ్చాం, కథ చెప్పాము, ఇవన్నీ చేసాం. రామోజీరావు గారు విన్నారు చక్కగా. ఆయన తమిళ్లో చెప్తే నేను తెలుగులో చెప్పాను. ఓకే డన్, మిగిలిన విషయాలు మీరు మాట్లాడుకోండి అన్నారు ఆయన రామోజీరావు గారు. అయిపోయిందండి. ఇక్కడ గురువుగారికి చెప్పారు మరి? అదే చెప్పబోతాను నెక్స్ట్ అండి. ఇలా అడ్వాన్స్ ఇచ్చేసారు అశోక్ హోటల్కి పిలిచి, తీసుకుని వెళ్ళాను. ఇది ఇప్పుడు గురువు గారికి చెప్పాలి, ఎలా చెప్పాలి? నేను చాలా ఆలోచించాను. సినిమా ఇండస్ట్రీలో ఇక్కడ విషయం అక్కడ, అక్కడ విషయం ఇక్కడ చెప్పితే గొడవలు వచ్చేస్తాయి. దీన్ని లౌకికంగా ప్రవర్తించాలి మనం. ఎలాగాని ఆలోచించాను, ఒక పరిష్కారం దొరికింది అక్కడ. గురుగారి దగ్గరికి వెళ్ళాను సాయంత్రం. రాముడే రావణుడైతే షూటింగ్ చేస్తున్నారు ఆయన నాహర్ బిల్డింగ్లో మద్రాసులో. సాయంత్రం వెళ్ళాను, ఏమయ్యారా ఏంటి షూటింగ్ లేదా ఈవేళ అన్నాడు. ఈవేళ లేదు సార్, కూర్చో అన్నారు. ఈవినింగ్ బ్రేక్ ఇచ్చారు 6 o'clock. కుర్రాన్ని పిలిచి నరసింహారావు అక్కడ ఉన్నాడు, పిలు టిఫిన్ చేస్తాడు అన్నాడు. వచ్చాము, ఇద్దరు కూర్చున్నాను, టిఫిన్ చేస్తున్నాం. సార్ మీతో ఒక విషయం చెప్పాలి సార్ అని. ఏంటి చెప్పవయ్యా? రామోజీరావు గారు ఉషాకిరణ్ మూవీస్ అని బ్యానర్ పెట్టారు, దాని మీద సినిమాలు చేయాలనుకుంటున్నారు. అవును, ఏదో జంజాల్ గారి సినిమా ఏదో అనౌన్స్ చేశారు కదా అన్నారు. తర్వాత నన్ను అడిగారు సార్, నేను చేయనని చెప్పాను సార్. తింటున్న వ్యక్తి ఆగిపోయాడు సార్.
ఏమయ్యా ఎందుకు చేయనన్నా అన్నాడు. అంటే మనం కుదరదు కదా సార్ ఆ కాంపౌండ్కి మన కాంపౌండ్కి. అదేంటయ్యా ఆ విషయం అదే, అది ఇదే, ఇది వ్యాపారం. నువ్వు పైకి వస్తావయ్యా ఆ సంస్థలో చేస్తే. నువ్వు నిజమే అప్పటి వరకు నేను అలాగే ఉన్నానండి, అంతంత మాత్రంగా ఉన్నాను ఆశీర్దర్శకుడిగా. పైకి వస్తావయ్యా వెంటనే ఫోన్ చేసి చెప్పు, మళ్ళీ వాళ్ళు డేషన్ మార్చుకుంటారు. అయ్యో ఓకే అమ్మయ్య అనుకున్నానండి. పాస్ అయిపోయింది. సినిమా షూటింగ్ జరిగినంత కాలం కానీ, ఫస్ట్ కాపీ వచ్చినంత కాలం కానీ రామోజీరావు గారు గురువు గారి విషయాలు ఎప్పుడూ అడగలేదు. అంటే రామోజీ గారితో ఎక్కువ వెళ్ళి కలిసేవాళ్ళం కాదు మేమండి. ఆయన వచ్చారు, కొబ్బరికాయ కొట్టారు, వెళ్ళిపోయారు, మళ్ళీ ఫస్ట్ కాపీ చూశారండి ఆయన. గురువు గారు కూడా రామోజీరావు గారు ఏంటి, ఎలా ఉన్నాడు, ఏంటి, ఏమైనా వస్తున్నారా సెట్కి, ఇట్లాంటి విషయాలు కానీ ఎప్పుడు ఆయన అడగలేదు సార్. ఎప్పుడు ఇలా ఉంటుందండి అని ఇద్దరి మధ్యన గొప్ప విశేషం. ఎక్కడ వచ్చింది ప్రాబ్లం అని మీకు ఏమైనా తెలుసు అసలు ఇద్దరికి? అది నాకు తెలుసున్న న్యూస్ ఏంటంటే, నాకు తెలిసిన న్యూస్ మాత్రం మీకు తెలిసిందా? గురువుగారు విపరీతంగా ముంబర్గా సినిమాలు చేసే రోజుల్లో సితారా మ్యాగజైన్లో ఈయన మీద 3 పేజీల ఆర్టికల్ వేశారండి. ఒక జర్నలిస్ట్ ఎవరో ఓకే వేస్తే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేశారటండి రామోజీరావు గారు వాళ్ళను. మన సితారా పేపర్కి ఒక రూల్ ఉంది, ఒక పేజీ మించి వేయడానికి వీలు లేదు అని. ఒక వ్యక్తి మీద 3 పేజీలు ఎందుకు వేశారు అని ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చారటండి అతనికి, ఎక్స్ప్లెనేషన్ చెప్పమని. నేను చెప్పను, అవతల పొమ్మన్నాడు, ఇతన్ని సస్పెండ్ చేశారు, తీసేశారు. ఇది గురువు గారికి ఎలా పోస్ట్ చేశారు మ్యాటర్ వచ్చి యాస్టీజు దాసనారాయణ గారి మీద ఆర్టికల్ వేసినందుకు గాను ఆయన మీద నువ్వు ఆర్టికల్ వేస్తావా మాతో చెప్పకుండాను అని ఇది క్రియేట్ చేసి చెప్పారు ఆయనకండి. సంస్థ నుంచి ఉద్యోగం తీస్తారు, దాని నుంచి సంస్థ నుంచి ఉద్యోగం తీశారని చెప్పారు. నాకు తెలిసిన న్యూస్. ఎందుకు అంటే ఆ రోజు సెట్లో ఐ వాజ్ దేర్, సర్దార్ పాపారాయుడు షూటింగ్ జరుగుతుందండి. అబ్బో అప్పుడు రామారావు గారు ఉన్నారు ప్రసాద్ స్టూడియోలో, ఈ ఇన్సిడెంట్ జరిగిందండి. ఆ జర్నలిస్ట్ వచ్చి ఇలా చెప్పాడండి. ఆ జర్నలిస్ట్ వచ్చి స్వయంగా చెప్పలేదు, అతనికి వేరే రిప్రజెంటేటివ్ ఉన్నాడు అక్కడ, ఆ రిప్రజెంటేటివ్ వచ్చి చెప్పాడు ఇలాగని. గురువు గారి దగ్గర ఉన్నటువంటి ఇంకొకటి ఏంటంటే ఆవేశం ఎక్కువ అండి ఆయనకి. మొట్టమొదటి వెళ్ళి ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో దాన్ని సాక్ష్యాధారాల గురించి వాటి గురించి పెద్దగా ఆలోచించకుండా ఇమ్మీడియట్లీ ఫ్లేరప్ అయిపోతాడు ఆయన. ఆయన అంత కోపం వచ్చేస్తుంది. ఎవరైనా అవతల డ్యామేజ్ చేశారని తెలిస్తే అసలు రేకులు పగిలిపోయినాయండి ఫ్లోర్ ఆ రోజు కేకలకి. ఎన్టీ రామారావు గారు అక్కడ కూర్చుని కుర్చీలో దుర్గానాగేశ్వరరావు గారిని పిలిచాడు. దుర్గానాగేశ్వరరావు గారు ఇటండి, ఎవరి మీద దాసరా గారు అంత పెద్ద ఫ్లేరప్ అవుతున్నారు అంటే ఇలాగ అంతే సైలెంట్గా కూర్చున్నాడు ఆయన. ఆయన ఏం మాట్లాడరు జనరల్గా రామారావు గారు, తెలుసుకుంటారా అంతే. ఇక్కడ విషయాలు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయినాయి, అక్కడ విషయాలు మళ్ళీ ఇక్కడ ఇలాగ ఈయన మీద సితార్లో వాటిల్లో వ్యంగ్యంగా కథలో గెదలో రాయడం చేయడం ఇట్లాగా పెరిగిపోయింది సార్. అది వచ్చి దూరం పెరిగిపోయింది. అదే అని నాకు తెలుసున్న న్యూస్ ఇది. ఆ రోజు సర్దార్ పాపారాయుడు సెట్లో జరిగింది మాత్రం ఇది. సీరియల్ ప్రొడక్షన్ చేసినప్పుడు చేసినట్టున్నారు ఈటీవీ కోసం ఏదో. ఈటీవీకి సీరియల్లా చేశారు కదండి, చేశారండి, కలిశారు కదా తర్వాత అండి. అది చాలా విచిత్రంగా జరిగింది. కలయిక కూడా కలయిక, దానికి కారకుడు భరద్వాజ గారు, తమ్మారెడ్డి భరద్వాజ గారు. తమ్మారెడ్డి భరద్వాజ గారు ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారండి. అవును. ఆల్ ది ఫెడరేషన్స్ ఆఫ్ ఇండియా, ఏ స్టేట్లలో అయితే ఫెడరేషన్స్ ఉన్నాయో దానికి కన్ఫెడరేషన్ అని ఒకటి ఉంటుందండి. ఆ కన్ఫెడరేషను 2 years 3 years ఒకసారి ఎలక్షన్ పెట్టుకుంటుందండి. అది ఒక్కో సెంటర్లో పెడుతుంది. భరద్వాజ గారి హయాంలో ఈ సెంటర్లో పెట్టారండి, హైదరాబాద్లో పెట్టి వాళ్ళందరూ ఏమన్నారంటే రామోజీ ఫిల్మ్ సిటీలో పెట్టడానికి ట్రై చేయండి సార్, మన మీటింగులును ఎలక్షన్ను అన్నీని, ఎందుకంటే రామోజీ ఫిల్మ్ సిటీ మేము చూసినట్టు ఉంటుంది అన్ని స్టేట్ వాళ్ళు అని అన్నారండి. భరద్వాజ గారు సందిగ్ధంలో పడ్డారు. ఎందుకు అంటే మరి గురువు గారికి వాళ్ళకి పడదు ఇక్కడ పెట్టమని. సరే భరద్వాజ గారు మమ్మల్ని అందరినీ తీసుకుని, నేను ఫెడరేషన్ నాకు సంబంధం లేదు కానీ నన్ను కొంచెం వర్కింగ్ మ్యాన్గా పెట్టుకున్నాడు ఆయన నన్ను ఫంక్షన్కి, ఆర్గనైజింగ్లో నన్ను అందరం వెళ్ళేవండి. బాపిరెడ్డి గారితో మాట్లాడి అంతా ఓకే, బాపిరెడ్డి గారు బ్రహ్మాండం పెట్టుకోండి అది ఇది అన్నాడు. ఇక్కడ కానీ ఒక ఇబ్బంది ఉందండి, మరి దాసనారాయణ గారు కంపల్సరీగా ఇక్కడికి రావాలి, ఆయన లేకుండా మా కన్ఫెడరేషన్ మీటింగ్ జరగదు అని భరద్వాజ గారు వాళ్ళు చెప్పారు సార్.
అయితే నాకు ఒక్క రోజు టైం ఇవ్వండి నేను అన్నాడు. సరే అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాం సార్. వెళ్తే బాపిరెడ్డి గారు కూర్చున్నాం. బాపిరెడ్డి గారు చెప్పారు, ఓకే అండి పెట్టుకోమన్నారు రామోజీరావు గారు, అన్నీ మేమే అరేంజ్ చేస్తున్నాం, భోజనాలు గీజనాలు అన్నీ నేను అక్కడ చక్కగా అరేంజ్మెంట్. కానీ ఒక కండిషన్ పెట్టాడు ఆయన. ఏంటి? దాసనారాయణరావు గారు నేరుగా రావడం, రామోజీరావు గారు ఇంటికి రావాలి ముందు ఫస్ట్. ఆయన ఇచ్చే టీ తాగిన తర్వాతే మీ మీటింగ్కి రావాలి ఆయన. ప్లస్ రెండోది ఏంటంటే మేము రిసీవ్ చేసుకునేది మేము చేసుకుంటాం, కానీ మీరు చేసుకోవడానికి ఇల్లేదు. మా స్టాఫే రిసీవ్ చేసుకుంటారు గేట్ దగ్గర నుంచి దాసరా గారిని. సరే గురువుగారు ఓకే అన్నాడు, మనం ఓకే అన్నాం. ఆ రోజు సార్ యూ బిలీవ్ యూ ఆర్ నాట్, మెయిన్ గేట్ దగ్గర నుంచి రామోజీరావు గారు అప్పుడు ఇక్కడ ఉండేవాడు, సితారా హోటల్ పైన ఉండేవారు. అప్పటికి ఇల్లు కట్టి రెడ్ కార్పెట్ వేసారు సార్ గురువుగారితో, గురువుగారి కోసం వేసి అటు ఇటు మనుషులు పెట్టారు సార్. నాకు తెలిసి అది 500 మీటర్స్ ప్లస్ ఉంది, అది ఉందండి. పెట్టి మనుషులు మొత్తం వాళ్ళ స్టాఫ్ అందరూ రిసీవింగ్ అండి, టోటల్ రిసీవింగ్. మధ్య మధ్యలో పూలు గిల్లు జల్లడం చేయడం అంతానండి. లిఫ్ట్ దాకా తీసుకెళ్ళిన తర్వాత లిఫ్ట్ దగ్గర మమ్మల్ని అందరినీ ఆపేశారండి. ఓన్లీ బాపిరెడ్డి గారు, దాసరి గారు, నో గన్ మ్యాన్. గురువుగారు గన్ మ్యాన్, గురువుగారు మినిస్టర్గా ఉన్నారు కదా, వద్దన్న. సరే పైకి వెళ్ళారండి. ఒక అరగంట కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, ఇవన్నీ చేశారు. వచ్చిన తర్వాత ఈ లోపల ప్రెస్ ఫోటోగ్రాఫర్లు లిఫ్ట్ దగ్గర వెయిటింగ్, కెమెరాలు పట్టుకుని అది పట్టుకుని ఇది పట్టుకునండి. కరెక్ట్గా లిఫ్ట్ అలా ఓపెన్ అయింది, వాళ్ళు ఇద్దరు వచ్చారండి, గురువుగారు రామోజీరావు గారు. స్టిల్స్ తీసుకున్నారు. మీటింగ్కి వెళ్ళాం, మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిన తర్వాత గురువుగారిని మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీ అంతా చూపించి రామోజీరావు గారు చెప్పారట ఆయనతోటి, రేపు మీ ఫ్యామిలీని పంపించండి సార్ మొత్తం ఇక్కడికి, ఫుల్ డే ఇక్కడే ఉంటారు, ఆయన్ని చూస్తారు, మొత్తం బాపిరెడ్డి గారు అరేంజ్ చేస్తారు ఇవన్నీ అని చెప్పి పంపించారు. ఆ విధంగా కలిసారు సార్. సూపర్, ఎక్సలెంట్. ఎందుకంటే రెండు లెజెండ్ పర్సనాలిటీస్ కదండి. సూపర్గా అది ఒకటి జరిగిందండి, గొప్ప భరద్వాజ్ గారి ద్వారా. నేను విన్నాను, నేను చూశాను దాసరి గారి దగ్గర. ఆయన ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు చేయగడుకోకుండా బయటకు రారు, సమస్యతో వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు నవ్వుకుంటూ బయటకు వస్తారు గురుగారి ఇంటికి. అటువంటి వ్యక్తే మరి సమస్యలు పడ్డాడు ఆయన. ఆ సమస్యను పరిష్కారం చేయవలసి వచ్చింది భరద్వాజ్ గారు. సూపర్లేండి, ఎక్సలెంట్. అయితే పొలిటికల్గా ఉన్నప్పుడు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం దాసరి గారికి. అవునండి. దాసరి గారు అంటే చాలా ఇష్టం చిరంజీవి గారికి. అవునండి. అట్లాంటి విషయాల్లో కొంత ఎడముఖం పెడముఖంగా ఉన్నారు ఒక సందర్భంలో అని చెప్పేసి ప్రజారాజ్యం పెట్టినప్పుడు. అవునండి అని చెప్పేసి చాలా వచ్చింది. అది కారణం ఏంటనేది నాకు ఇంతవరకు తెలియలేదండి. వాళ్ళు ఒక విధంగా బంధువులు తెలుసా మీకు? అది దాసరి గారు చిరంజీవి గారా? ఓకే. దాసరి గారు మేనలుడు ఉన్నాడు చూసారా? అవును. కెమెరామెన్ చనిపోయాడు, శ్రీహరి అని. హరి. అవును, హరి గారు. ఐడియా ఉందా? తెలుసా. హరి పెళ్లి చేసుకుంది ఎవరినండి? చిరంజీవి గారు పెన్నమ్మనే కదా. అవునా? ఓకే. ఆయన చేసుకుంది. ఓకే ఓకే. చిరంజీవి గారు పెన్నమ్మ చేసుకుందండి, వాళ్ళ బంధువునే చేసుకుందండి. ఓకే ఓకే. మరి ఎక్కడొచ్చిందో అనేది నాకు ఇంతవరకు ఎప్పటి వరకు తెలియలేదండి. ఆ కారణం మా వాళ్ళకే కాదు, మా వాళ్ళు ఎవరికే తెలియలేదండి. చాలా వేదికల పైన దాసరి గారు చిరంజీవి గారు రాజకీయాల్లోకి రావాలని చాలా సందర్భాల్లో మాట్లాడారు. బట్ ఎందుకో తెలీదు. బట్ ఇద్దరు ఎప్పుడూ కూడా బ్రహ్మాండంగా ఉండేవారు. మరి గురువు గారు చనిపోయినప్పుడు చిరంజీవి గారు వచ్చి వాళ్ళ మిస్సెస్ వాళ్ళు ఎంత ఓదార్చారండి వాళ్ళు. మరి ఎక్కడొచ్చింది అనేది నాకు అసలు తెలియలేదు. ఇది ఎందుకంటే ఈ రామోజీరావు గారిది ప్రత్యక్షంగా నేను ఉన్నాను. రామోజీరావు గారు 2 ఇన్సిడెంట్లలో, ఆ పేపర్ జర్నలిస్ట్ విషయంలో సర్దార్ పాపారాయుడు సెట్లో నేను ఉన్నాను ఆ రోజు. అలాగే రామోజీరావు గారు ఈయన కలవడం ఇన్సిడెంట్లో నేను అక్కడ భరద్వాజ్ గారి వెనకాల నేను ఉన్నాను. మరి కాబట్టి నేను చెప్పగలిగాను. అదేంటనేది అర్థం కాలేదు ఈ రోజు వరకు. మరి ఎందుకు వచ్చిందో మిస్అండర్స్టాండింగ్. ఆయన సెంట్రల్ మినిస్టర్గా ఉండి చేసిన రోజులు, అది చేసిన తర్వాత కూడా చాలా విషయాల్లో ఆయన పరిష్కరించారని చెప్పి తెలిసింది. చాలా విషయాల్లో ఆ యూనియన్ కావాల్సినవి కానీ అవునండి చాలా చేశారు. తర్వాత ఆయన
చనిపోతారు ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత ఆయన మీద ఒక ఎలిగేషన్ వచ్చింది పొలిటికల్గా కూడా. పొలిటికల్గా అవును, అదే నేను పేపర్లో చదివి అన్ని చేశాను. దానికి కారకులు చాలా మంది ఉన్నారు అంటున్నారండి. చూసి ఏమైనా ఇబ్బంది పడ్డారా ఆయన మానసికంగా ఇబ్బంది పడ్డాడని, మరి పేరుకి అప్రతిష్ట కదండి. మరి ఆయన దగ్గర ఉన్న స్టాఫ్ కొంతమంది చేశారని, ఆయన పిఏలు గీఏలు, మరి ఎంతవరకు నిజాలు మనకు పేరు మిస్యూజ్ చేశారని. ఓకే, ఎందుకంటే దాదాపు జీవితాంతం సంపాదించుకున్న పేరు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు అది పాడైపోతుందంటే బాధ ఉంటుంది కదండి. మరి అది ఎలా జరిగింది ఏంటి అనేది కూడా నాకు తెలియదండి. ఎందుకంటే నేను బిజీగా ఉండిపోయాను నేను. అవును, నా సినిమాలతోటి. అవును, ఎక్కువ టచ్లో ఉండేవాడిని కాదు. అప్పుడు ఖాళీ దొరికినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళేవాడిని. అయితే ఇంకోటి సార్, మనకి ఈ సినిమాలు 70 సినిమాలని మీరు ఇప్పుడు ఈ ఖాళీ పూరించడానికి, సెంచరీ చేయడానికి ఏమైనా ట్రై చేస్తున్నారా? సెంచరీ చేయలేము సార్ ఇప్పుడు. ఎందుకు అంటే ఇప్పుడున్న పొజిషన్ బట్టి అంత స్పీడ్ సినిమాలు చేయలేం. ఆర్టిస్టులు కూడా అలాగ రారు. ఈవినింగ్ 6 వరకే చేస్తున్నారు అందరూ కూడానండి ఇప్పుడు టోటల్గా. ఇదివరకు అలాగ చేయరు. ఏదన్నా చేస్తే కొన్ని సినిమాలు చేస్తాను తప్పించి నేనండి మళ్ళీ అన్ని రీచ్ అవ్వలేను అని గన్ షాట్గా నేను చెప్పగలను. చేస్తున్నారు ఇప్పుడు స్క్రిప్ట్లు ఏమన్నా? 2 స్క్రిప్ట్లు జరుగుతున్నాయండి ఇప్పుడు. ఓకే, 2. మన సినిమా ఇప్పుడు గురువు గారు వీళ్ళు పెద్ద డైరెక్టర్లు దాసనారాయణ గారు వీళ్ళు చేసినప్పుడు సినిమాలో స్పీడ్గా చేశారు. బట్ ఇప్పుడు సినిమా ఫ్యాన్ పెరిగింది అంటున్నారు కదా. ఫ్యాన్ పెరగడం అంటే సార్ అది ఊరికనే అంబక్క మాట సార్. స్క్రిప్ట్ పక్కాగా తయారు చేసుకోకుండా మేమేం చేసాం, అప్పట్లో స్క్రిప్ట్ పక్కాగా తయారు చేసుకుని డైలాగ్ వెర్షన్ తయారు చేసుకుని సెట్కి వెళ్ళిన తర్వాత నో డిస్కషన్, కాల్ షీటే అంతే. అన్ని అవర్స్ని యూటిలైజ్ చేసుకునేవాళ్ళం. ఎన్ని సీన్లు తీసేవాళ్ళు సార్? సుమారుగా 4-5 సీన్లు తీసేవాళ్ళం సార్ రోజుకి. చక్కగాను డిస్కషన్ ఉండేది కాదు. యాస్టీజు అనుకున్న టైంకి 9 o'clock అంటే 9:30 కల్లా ఫస్ట్ షాట్ తీసేవాళ్ళం. మరి 7 అంటే 7:30 కల్లా ఫస్ట్ షాట్ తీసేవాళ్ళం. అలాగే 2 o'clock లంచ్ అయిన తర్వాత ఇప్పుడు తీస్తుందేమో 3:30-4కి తీస్తున్నారు. మేము అప్పటికే ఒక సీన్ ఫినిష్ చేసేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ జరిగే పనులు కాదు సార్ ఇప్పుడు. అంత అంటే ఆర్టిస్టులు కూడా అలాగే అలవాటు పడ్డారు. ఇప్పుడు ఈ ఆర్టిస్టులు ఇదివరకు ఎలా ఉండేవారు, సెట్లోనే కూర్చుని ఉండేవారు. ఆ టచ్ అప్ కుర్రోడు పక్కనే ఉండేవాడు. ఇప్పుడు అలా కాదు కదండి. షార్ట్ అయిపోయిన వెంటనే క్యారవాన్లోకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వెళ్ళి మనోడు క్యారవాన్లో అతన్ని పిలుచుకుని రావడానికి డోర్ కొట్టి ఆయనేమో ఆ డోర్ తీసే టైంకి టీ తాగుతున్నాడో కాఫీ తాగుతున్నాడో ఎవరితో మాట్లాడుతున్నాడో అది ఫినిష్ చేసుకుని ఆర్టిస్ట్ రావాలి. వచ్చిన తర్వాత ఈ లోపల వెయిటింగ్ మేము ఇలా జరుగుతున్నాయండి. ఇప్పుడు నేను తీయాలన్నా అలాంటి పరిస్థితుల్లోనే సినిమా తీయాలి. లేదంటే తీయలేం, ఇంపాసిబుల్. ఓకే, అదే. కానీ అన్నిటికంటే కామెడీ తీయటమే కష్టం అంటారు కదా సార్? కష్టం అంటే నాకు పెద్దగా తెలియదండి. నేను స్టేజ్ మీద కామెడీ పాత్రలు చేశాను రంగస్థలం మీద, కానీ పెద్దగా తెలిసేది కాదు నాకు సినిమాల్లో. ఓకే, ఒరిజినల్గా నా గురువు దాసనారాయణ గారు అయినప్పటికీ కూడా నాకు పనిచేసిన రైటర్స్ కామెడీ స్క్రిప్ట్లు తయారు చేయడం కాశీ విశ్వనాథ్ గారండి, ఆయనండి, పూసల గారు, వాళ్ళిద్దరూ ముందు నాకు అసలు ఆద్యులు. వాళ్ళిద్దరూ స్క్రిప్ట్ రాసేవారు. స్క్రిప్ట్ రాస్తే సరిపోదు కదండి. సెట్ మీద ఆర్టిస్టులకి చెప్పి పెర్ఫార్మెన్స్ లాక్కోవాలి, చేయగలగాలి. అంటే నాకు ఆ కెపాసిటీ ఉండాలి. కానీ నాకు దొరికిన ఆర్టిస్ట్ ఎవరండి? చంద్రమోహన్ గారు, ప్రభ, నిర్మలమ్మ, గిరిబాబు. అప్పటికే ఆరితేరు ఉన్నారండి వీళ్ళందరూకి నేను సీన్ చెప్పగానే ఆటోమేటిక్గా చేసేవారండి. సో నేను చంద్రమోహన్ గారి దగ్గర ఒక అభినయాన్ని కానీ కామెడీలో ఎక్స్ప్రెషన్స్ కానీ ఎలా ఉండాలి, మాడ్యులేషన్ ఎలా ఉండాలి, ఆ మూమెంట్ ఎలా ఉండాలి అని ఆయన దగ్గర నేర్చుకున్నానండి. చంద్రమోహన్ గారి దగ్గర. ఆయనే నాకు కామెడీ గురువు. చంద్రమోహన్ గారు మీకు కామెడీ గురువు అంటారు? ఒరిజినల్గా దాసరి గారికి గురువు అయితే నాకు కామెడీ సబ్ గురువు కామెడీలో చంద్రమోహన్ గారే. టు బి ఫ్రాంక్ చెప్పండి, నో డౌట్ ఎట్ ఆల్. ఎన్ని సినిమాలు సార్? 24 సినిమాలు చేశాం సార్ మేము ఇద్దరం. 24 సినిమాలు అంటే ఎట్లా పని చేసేవాళ్ళు సార్ మీరు? అసలు మీకు టైం దొరికేది? అసలు టైం ఉండేది కాదండి. అసలు ఈ షెడ్యూల్ అవగానే ఇంకో షెడ్యూల్, ఈ షెడ్యూల్ అవగానే ఆ షెడ్యూల్, నైట్లు ఏమో ఎయిటింగ్లు, అలా చేసుకుంటూ వచ్చాను. దీనికంటే బిజియెస్ట్ పీరియడ్ రాజేంద్ర ప్రసాద్తో చేసినప్పుడు. అది 30 అనుకుంటు కదా? 32 అండి. 32. ఏం కాంబినేషన్ సార్? అప్పటికే కామెడీలో నేను ఎక్కువ అవస్థపడేవాడిని కాదు. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ ఆరితేరిన ఆర్టిస్టు కామెడీలో. అప్పటికే వంశీ గారితో సినిమాలు చేస్తున్నాడు ఆయన టోటల్గా. సో ఆయన బోర్న్ ఆర్టిస్టు ఎవరో చంద్రమోహన్ గారు. ఈయన స్వయం కృషితో పైకి వచ్చిన ఆర్టిస్టు రాజేంద్ర ప్రసాద్ గారు.
సో అవలేలగా అల్లుకుపోయి ఇవ్వడండి సెట్లో. ఇబ్బంది పడే సందర్భాలు ఏం లేవు, ఏమీ లేవండి మా ఇద్దరి మధ్యన ఎప్పుడు కూడా. నడిచిపోయింది అయితే. సరదాగా వెళ్ళిపోయామండి 32 సినిమాలు. ఈ ఇద్దరు కలిపితేనే 50 సినిమాలు అయిపోయినాయి మీ. అవునండి, 24, 32, 56 సినిమాలు అయిపోయినాయండి. ఇంకేంటి సార్ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి సార్? అంతా సెటిల్డా? ఇద్దరు పిల్లలు కదా? పిల్లలిద్దరు సెటిల్డ్ సార్, 2 మగ పిల్లలు నాకు. అది చెప్పాను కదా మీకు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లేకుండా కుటుంబ నియంత్రణ చెయ్యాలి అంటే అసలు యూనిట్లోనే జాయిన్ అవ్వండి అని చెప్పాడే కొమ్మినేని గారు. మా అందరి పరిస్థితి అదే. ఇద్దరిద్దరమే అందరికి సంసారం చేయడానికి టైం ఉండేది కాదు. సో నాకు 2 పిల్లలే, 2 మగ పిల్లలు సెటిల్ అయ్యారండి హ్యాపీగాను. వాళ్ళకి మన 2 మనవాళ్ళు, ఒక కొడుకు ఒక కూతురు. ఒకడేమో అమెరికాలో సెటిల్ అయ్యాడు, ఒకడు ఇక్కడ నా దగ్గరే. సినిమా ఫీల్డ్ సంబంధం లేదు? సినిమా ఫీల్డ్లో ఉండేవాడు సార్. అవునా? ఉండేడు, పనిచేసాడు చాలా కాలం. కానీ ముక్కుసూటి వ్యవహారం మనిషి. ఓకే ఓకే. దాంతో ఏగలేకపోయాడు, వెళ్ళిపోయి ఇంకా అతను పని చేసుకుంటాడు. ఓకే. ఇప్పుడు థెరపిస్ట్ అండి, మానసిక వైద్యం చేస్తాడు. అది చేస్తాడు. రెండోదేమో ఆన్లైన్లో యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి ఎడిటింగ్ చేస్తున్నాడు ఆన్లైన్లో, యుఎస్ఏ వాళ్ళకి. 50 రూపాయలతో మొదలుపెట్టిన మీ ప్రయాణం ఇప్పుడు పరిస్థితి సార్? మీ జేబు బరువు ఎంత ఉంది సార్ ఇప్పుడు? ఇప్పుడు జేబు బరువు ఇల్లు తప్పించి ఏమీ లేదు సార్. అయ్యో అవునా? ఇల్లు టీనా ఇప్పుడు మన ఇక్కడ ఉన్నటువంటి ఇల్లే, మధురానగర్లో ఉన్న ఇల్లు తప్పించి ఏమీ లేదు. అయ్యో. అంటే నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండి అప్పట్లో. అందరికీ హెల్ప్ చేసేవాడిని అండి. హెల్ప్ చేసి వాళ్ళ కుటుంబానికి వీళ్ళ కుటుంబానికి, వీళ్ళకి వ్యాపారం పెట్టుకోవాలంటే, పెళ్లి చేయాలంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇలా అందరం చేసుకుంటూ వచ్చేటప్పటికి మనకి ఇల్లు మిగిలిందండి ఇప్పుడు. అయినా ప్రాబ్లమ్స్ లేవు. అదే ప్రాబ్లమ్స్ లేవు అంటే ఎవరిని ఒక పైసా అడగకుండా మనంతటా మనం బ్రతుకుతున్నాం హ్యాపీగా. అదే. అయితే ఇల్లు ఒకటే, మరి ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏంటి ఇన్ని సినిమాలు చేస్తా ఇంత బిజీగా ఉండి? అదేమి లేదు సార్. మేడం ఇబ్బంది పెట్టలేదు మిమ్మల్ని? ఏమి లేదండి. మా మిసెస్ వాళ్ళు ఎప్పుడు మనం చేసే పనులకు అడ్డురారు, చేసేవారు కదా. లేకపోతే ఇన్ని పెళ్ళిళ్ళకి సహాయాలు చేయడం, ఉద్యోగాలకు సహాయాలు చేయడం, వ్యాపారాలకు సహాయాలు చేయడం, పెట్టుబడులు పెట్టి అన్నీ చేయడం అనేది జరిగే పని కాదండి. అడ్డు రాలేదండి ఎప్పుడు కూడా, లేదండి. దాసరి గారి శిష్యుల్లో రాలింగ నరసింహరావు గారు, కోడి రామకృష్ణ గారు. అవునండి. మీ ఇద్దరు డైరెక్టర్స్. అవునండి. ఇంకెంతమంది ఉన్నారు సార్? రవిరాజ పినిశెట్టి. రవిరాజ పినిశెట్టి ఇప్పుడు మధ్యలోనే బ్రేక్ ఇచ్చేసి పాపం ఇంట్లోనే ఉంటున్నాడు అక్కడ మద్రాసులో. వాళ్ళ అబ్బాయి పైకి వచ్చాడు. అది పెద్ద కొడుకునేమో డైరెక్టర్ చేయాలనుకున్నాడు, మరి ఏమైందో తెలియదు. తమిళ్ ఏమైనా చేస్తున్నాడు ఏంటి తెలియదండి మనకి. అతను కొమ్మనేని శాస్త్రిరావు గారు డైరెక్టర్ అయ్యాడు, రాజాచంద్ర డైరెక్టర్ అయ్యాడు. రాజాచంద్ర మురళీమోహన్ గారి సినిమాలు ఎన్ని సినిమాలు చేశాడు అతనండి. అతను చనిపోయాడు పాపం. ఇలాగ నందవరి చంద్రరావు 3 సినిమాలు ఎన్నో చేశాడు. అలాగే రమణబాబు అని మానవుడు దానవుడు అని మోహన్ బాబు గారి సినిమా ఓన్ పిక్చర్ చేసాడు, ఒకే ఒక సినిమా చేశాడు. అతను డైరెక్టరు. కానీ పేర్లు వచ్చేటప్పటికి మా ఇద్దరయ్యే ఆ పేర్లు ఎక్కువ వినిపిస్తున్నాయి. ఎందువల్ల అంటే ఎక్కువ సినిమాలు చేసిన వాళ్ళమే ఇద్దరం. మా తర్వాత మళ్ళీ రవిరాజ పినిశెట్టి అన్ని సినిమాలు చేసింది. దుర్గానాగేశ్వర గారు చేశారు, దాసరి గారి దగ్గర ఎంఎస్ కోటారెడ్డి చేశాడు. నాకంటే ముందు కామెడీ డైరెక్టర్ అతనే. అతను వాసు గారు, వాళ్ళిద్దరు కామెడీ చేసేవారు. జంజాల్ గారి టైంలో నేను వచ్చాను. మీరు దాసరి గారి శిష్యులు అంటే గురువు గారు అని చెప్పుకునే ఆర్టిస్టులు కూడా చాలా మంది ఉన్నారు. మోహన్ బాబు గారు, మురళీమోహన్ గారు, బోల్డ్ నారాయణమూర్తి నారాయణమూర్తి. అవును, చాలా మంది ఉన్నారండి. గురువు గారు నారాయణమూర్తి గారు ఒక్కళ్ళే సపరేట్గా వెళ్ళిపోయారు సార్. సపరేట్ ట్రాక్లోకి వెళ్ళాడండి ఆయన. ముందు నుంచి అతను వ్యక్తిత్వమే అదండి. మొట్టమొదటి గురువు గారి దగ్గర శిష్యుడిగా ఉన్నప్పటి నుంచి వ్యక్తిత్వం అదే. అగ్రెసివ్గా ఉండేవాళ్ళు, బాగా అగ్రెసివ్ గాను, అభ్యుదయ భావాలు బాగాను. నాదంతా ఏంటంటే ఫ్యామిలీ డ్రామా. ఫ్యామిలీలో కామెడీ, మొగుడు పెళ్ళాల మీదే ఎక్కువ. మొగుడు పెళ్ళాల మీద. మీ డైరెక్టర్ అయ్యే టైంకి మీకు పెళ్ళైందండి? 79లో మార్చిలో మ్యారేజ్ అయింది సార్. 80లో గురువు గారు 1 year తిరగకుండానే డైరెక్షన్ అనౌన్స్ చేయించాడు చందమామ. 1 yearకే ఫ్యామిలీ పట్టుకున్నారు మీరు, ఫ్యామిలీ డ్రామాను పట్టుకున్నారు? పట్టుకున్నానండి. 1 yearకే ఫ్యామిలీ డ్రామాను పట్టుకున్నానండి. యాస్టీజ్. ఇప్పుడు పెళ్ళానికి ప్రేమలేఖ ప్రియురాలు శుభలేఖలో ఒక సీన్ ఉంటుందండి. రాజేంద్ర ప్రసాద్, శృతి ఆ గొడవ పడతారు. గొడవ పడిన తర్వాత ఎప్పుడైనా సరే జీవితంలో మగాడే రాజీకి వెళ్ళాలండి, పెళ్ళాం రాజీకి రాదు. ఏడుస్తూ మంచం దగ్గర కూర్చొని ఉంటుందండి ఆవిడ ఇలాగా. ఇదే నెమ్మదిగా పాక్కుంటూ రాత్రి అతను కాలు పట్టుకుంటాడు.
రాజేంద్ర ప్రసాద్ ఇది ఎలా చేయాలి సార్ అన్నాడు. నాకు అర్థం కావట్లేదు, ఎలాగే సార్ ఒకసారి చూపించండి సార్ అన్నాడు. కావాలనే రాజేంద్ర ప్రసాద్ రెడీ చేస్తూ ఉంటాడు. నేను వెళ్ళి ఇలా పాక్కుంటూ వెళ్ళి ఇలా ఉంటాను. బాగుంది గురుగారు, ఎందుకంటే సొంత అనుభవం కదా, అందుకు చూద్దామని ఒకసారి ఇలాగే ఏడిపిస్తాడండి రాజేంద్ర ప్రసాద్ గారు అండి. ఓకే, టోటల్గా 32 సినిమాలు చేయటం అంటే మీ ఇద్దరు పరిస్థితి అసలు ఎలా ఉంది సార్? అసలు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అండి, చక్కగా. కొట్టుకున్న సందర్భాలు ఏం లేవా? లేవండి, అసలు అటువంటివి లేవు. సర్దుకుపోతే సంసారం అండి, ఇద్దరం అనుకునేవాళ్ళం. అలాగే వెళ్ళిపోయామండి. రాజేంద్ర ప్రసాద్ గారితో చాలా చక్కగా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంటారు సార్? ఇప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు కూడా బాగానే ఉంటామండి. ఫోన్ చేస్తే మేము బాబు అదే విషయం అనుకుంటామండి ముందు. అవునా? గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, లేకపోతే గుడ్ నైట్ ఇట్లాంటివి చెప్పుకోము సార్. బాబు అదే విషయం అనండి. ఫోన్లో కూడా మీకు అదే ఉంటుంది అదండి, చూపిస్తాను. అందుకనే నేను ఫోన్ ఓపెన్ చేస్తుందండి. అవునా? ఫోన్ వచ్చింది అంటే నాకు ఆర్పి బాబు అదే విషయం అని ఉంటుందండి. ఇదిగోనండి, ఆర్పి బాబు అదే విషయం. అదేంటంటే మేము గుడ్ మార్నింగ్ అనుకోమండి. పొద్దున్న రాగానే బాబు అది విషయం, బాబు అది విషయం అంటే గుడ్ మార్నింగ్ అండి. ఇది చాలా మందికి అర్థమయ్యేది కాదు, తర్వాత అర్థమైంది. ఓకే. సంసారం షూటింగ్ చేస్తున్నప్పుడు శోభన్ బాబు గారిని అందరూ బాబు అని పిలిచేవారండి. అప్పటికే ఇండస్ట్రీలో శోభన్ బాబు గారిని. ఆయనకి 4-5 రోజుల ముందు అర్థం కాలేదు. బాబు అదే విషయం అని వాడు నన్ను, నేను బాబు అదే విషయం అని వాడిని. శోభన్ బాబు గారు ఇలా తిరిగి చూసేవాడు మా ఇద్దరిని, అర్థం కాలేదు. రోజు మా ఇద్దరిని పిలిచి అడిగాడు శోభన్ బాబు గారు, ఏంటి మీరు బాబు అది విషయం నాకు అర్థం కావట్లేదు, మీరు బాబు అది విషయం అనుకున్నప్పుడు నేను తిరిగి చూస్తున్నాను, నన్ను అందరూ బాబు అని పిలుస్తారు కదా, నేను తిరిగి చూస్తున్నా అన్నాడు శోభన్ బాబు గారు. కరెక్టే కదా, మనకు తాట రాలేదేంటి అనుకుని మేము ఇద్దరం పక్కెళ్ళి ఆయన ఉలుక్కు పడుతున్నాడు రోజు. బాబు అది విషయం అనగానే రోజును వెళ్ళిపోతా అన్నప్పుడు బాబు అది విషయం వస్తాను అని ఓడు, లేదంటే బాబు అది విషయం నేను రెడీ అని ఓడు. రాజేంద్ర ప్రసాద్ మాకు ఎంతకాలం అలవాటు అయిపోయింది. దానికి శోభన్ బాబు గారు ప్రాబ్లం వచ్చింది. వచ్చినప్పుడు మేము ఇద్దరం అనుకున్నాం, వద్దు ఇది ఓ పని చేద్దాం, మూకీ సినిమాకి వెళ్ళిపోదాం మన ఇద్దరం, డైలాగ్ లేకుండా. ఎలాగా? బాబు అది విషయం అంతే. ఆ సినిమా అంతా జరిగినంతకాలం ఇదే శోభన్ బాబు గారికి ఇది అర్థం కాలేదు. ఇదేంటో వీళ్ళు చేతులు ఎలా అనుకుంటారు అడిగితే శోభన్ బాబు గారితో చెప్పాం, మీరు వద్దన్నారు కదా బాబు అది విషయం, ఉలుక్కు పడుతున్నారు. బాబు అంటే ఇది సార్, ఇదంటే అది విషయం. అదా ఇప్పటికి అదే ఉంటుందండి. నేను ఫోన్ చేయగానే బాబు అది విషయం అంటాడు ఆయన, లేదా ఆయన నాకు ఫోన్ చేయగానే బాబు అది విషయం అంటాం. జాలీగా ఉండేవాడు. చంద్రమోహన్ గారితో నేను ఇంత క్లోజ్గా ఎందుకు ఉండేవాడిని కాదంటే ఆయన ఎల్డరు, అవును, ముందు ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాను అన్నీ నేను కొంచెం అండి. కాబట్టి ఇంత ఫ్రెండ్షిప్లో ఉండేవాడిని కాదు, ఎప్పుడు కొంచెం పెద్ద రకంగానే ఉండేవాడిని ఆయనతో ఎప్పుడు కూడా, చంద్రమోహన్ గారితో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు చాలా విషయాలు చెప్పారు తెలుగు ప్రేక్షకుల కోసం. 75 years, 75 మూవీస్, 73 years ఇంకా చక్కగా నవ్వుతూ 100 century కొట్టాలని చెప్పి కోరుకుంటూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.